కూడికను ప్రారంభం చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తివంతుడ యేసయ్య, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దినములో, పర్వదినములో, ఆరాధించే దినములో తండ్రి, నీ సన్నిధి ఆవరణలో మేము చేరి కొన్ని నెలల నుంచి, వారాల నుంచి ఈ విధంగా లైవ్ ద్వారా కార్యక్రమాలు అందించడానికి నీవు ఇస్తున్న కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైన దినములో ప్రభువా, ఇదిగో నాయన, నీ బిడ్డలందరినీ దీవించండి. ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నాం. మా ప్రియులందరిని బట్టి పేరు పేరు చెప్పున జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మరి యొక్క కరోనా వైరస్ వల్ల నాయన అందరూ కలిసి మందిరంలో ఆరాధన చేయలేకపోతున్నాం. అయినప్పటికీ నీ కృపతో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తూ ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని వాగ్దానం చేస్తున్న దేవా, ఇదిగో నాయన మా బిడ్డలందరినీ దాచి కాచి భద్రపరుస్తున్నందుకు వందనాలు. ఇది నా కార్యక్రమాలన్నింటిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమస్తము క్రమంగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా జరిగించుకోనండి దేవా, నీకు వందనాలు. దైవశలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆయా కార్యక్రమాల్లో ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇక రాత్రికాల సమయంలో అనుకోని రీతిలో అకాల మరణం చెందిన ఆ కుటుంబానికి మీరు ధైర్యమును, ఆదరణను కలుగు చేయండి. ఆ భూస్థాపన కార్యక్రమం అంతట్లో మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు. ఈ దిన కార్యక్రమాల్లో మీరే తోడుగా ఉండి నడిపించండి అయ్యా. నీ బిడ్డలకు ఏది అవసరమో నీ ఎరిగిన దేవుడు కనుక మా ప్రతి ఒక్క బిడ్డలు నాయన అవస్థతలు నీ నామంలో తీర్చండి. క్రీస్తు యేసు నామంలో మీ ప్రతి అవస్థతలు తీరుస్తానన్నావు దేవా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వైరస్ నుంచి విడుదల కలుగు చేయండి. నీవు ఆజ్ఞాపించండి, స్వస్థతను అనుగ్రహించండి దేవా. మా యొక్క అధికారులను బట్టి, పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి వారికి కావలసిన సమస్త ఆయురారోగ్యాలు నిండుగా దయచేయండి. చేరికూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరే సహాయం చేయమని యేసు నామమును బట్టి ప్రార్థన వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొన్ని కీర్తనలు పాడదాం. రండి స్తుతించుచు పాడుడి. ఆ కీర్తన పాడదాం. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర. పాపములన్నీ బాపు భజించు యేసుని నామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు. పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రచురించు. పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యము ప్రచురించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 మరణము జయించి లేచెను మరణపు ముళ్ళును విరచెను మరణము జయించి లేచెను మరణపు ముళ్ళును విరచెను మధురం యేసు ధ్యానం మధురం యేసుని నామం మరువకు యేసుని ధ్యానం హల్లెలూయా 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 ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా మరొక కీర్తన పాడదాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. కీర్తన పాడదాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా
ఏర్పరచితివి భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకు స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు నాకు తండ్రివి. మార్గమును ఏర్పరచిన వాడవు నీవు సరి అయిన మార్గములో దయచేసెదవు. మార్గమును ఏర్పరచిన వాడవు నీవు సరి అయిన మార్గమును నడిపించెదవు. వెంబడించెదా విశ్వాసముతో వెంట వచ్చెదా యేసునితో. వెంబడించెదా విశ్వాసముతో వెంట వచ్చెదా యేసునితో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి. హృదయమును ఎరిగి ఉన్న జ్ఞానివి నీవు సమయోచిత జ్ఞానమును దయచేసెదవు. హృదయమును ఎరిగి ఉన్న జ్ఞానివి నీవు సమయోచిత జ్ఞానమును దయచేసెదవు. వెంబడించెదా విశ్వాసముతో వెంట వచ్చెదా యేసునితో. వెంబడించెదా విశ్వాసముతో వెంట వచ్చెదా యేసునితో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి. యుద్ధమును జరిగించు రాజువు నీవు శత్రువుల చేతి నుండి రక్షించెదవు. యుద్ధమును జరిగించు రాజువు నీవు శత్రువుల చేతి నుండి రక్షించెదవు. వెంబడించెదా విశ్వాసముతో వెంట వచ్చెదా యేసునితో. వెంబడించెదా విశ్వాసముతో వెంట వచ్చెదా యేసునితో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి. ప్రాణమును అర్పించు కాపరి నీవు సరి ప్రాణమును అర్పించు కాపరి నీవు నీరు పోక నీవు నన్ను కాపాడెదవు. ప్రాణమును అర్పించు కాపరి నీవు నిదురపోక నీవు
నన్ను కాపాడెదవు. వెంబడించెదా విశ్వాసముతో, వెంట వచ్చెదా యేసు నీతో. వెంబడించెదా విశ్వాసముతో, వెంట వచ్చెదా యేసు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి. వెంబడించెదా విశ్వాసముతో, వెంట వచ్చెదా యేసు నీతో. వెంబడించెదా విశ్వాసముతో, వెంట వచ్చెదా యేసు నీతో. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి. అమ్మ కన్న మిన్నగా ప్రేమించితివి, నమ్మదగిన దేవుడవు మాకు తండ్రివి. హల్లెలూయా. హల్లెలూయా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు పొరలి వచ్చినను. జల ప్రవాహములు పొరలి వచ్చినను, శత్రు సమూహములు తరలి వచ్చినను. నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా మీదికెన్నడు రావు, నన్నేమి చేయలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. నా ముందు ఉన్న నిన్ను దాటి నన్ను చేరలేవు. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. సంతోషమే సంతోషమే, యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా. నా మీద దృష్టి ఉంచి జ్ఞానము నేర్పెదవు, ఉపదేశము చేసి మార్గము చూపెదవు. నా మీద దృష్టి ఉంచి జ్ఞానము నేర్పెదవు, ఉపదేశము చేసి మార్గము చూపెదవు. నా చేయి పట్టుకున్నావు, నా కాలు జరనియవు. నా చేయి పట్టుకున్నావు, నా కాలు
కృపచేతుడు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే 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 యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా, సాతాను ఊరిలో నుండి నన్ను విడిపించెదవు. నాశన తెగులు నుండి నన్ను రక్షించెదవు. సాతాను ఊరిలో నుండి నన్ను విడిపించెదవు. నాశన తెగులు నుండి నన్ను రక్షించెదవు. రాత్రిలో భయము లేదు, అపాయమేమి రాదు. రాత్రిలో భయము లేదు, అపాయమేమి రాదు. దూతలకు ఆజ్ఞ ఇచ్చావు, రాయి కూడా నన్ను తాకదు. దూతలకు ఆజ్ఞ ఇచ్చావు, రాయి కూడా నన్ను తాకదు. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే 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 యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. యేసుని చాటున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే 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 యేసుని సన్నిధిలో సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా. నా దాగు చోటు నీవేనయ్యా. హల్లెలూయా. మనం అందరం లేచి ఆరాధన చేసుకుందాం అండి. చాలా సమయం అవుతుంది కనుక దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. నాయన శక్తివంతుడా నీకు వందనాలు, ఆరాధ్య దైవమా నీకు వందనాలు, స్తోత్రార్హుడా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు, సర్వశక్తివంతుడా సర్వోన్నతుడా నీకే స్తుతులు స్తోత్రం స్తోత్రం నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తుతులు 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 స్తోత్రాలు నాయన, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. యేసు రాజా నీకే వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా, స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవకు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవకు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
చేస్తున్నాడు. దేవానికి స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల యేసయ్య నీకే వందనాలు తండ్రి. ఆది అంతమైన దేవ, ఆది నాయనా నీకు స్తోత్రం. అల్ఫా ఒమేగైన యేసయ్య నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలుడా, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అత్యంత కృపా కనికరం కలిగిన మా యేసయ్య నీకే వేలాది వేలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధ దినములో నీ సన్నిధానంలో ఇంతవరకు పాటలతో ఆరాధనతో నిన్ను స్తుతించిన రీతిని బట్టి నీకు వేలాది వేలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా ప్రియులందరిని బట్టి నాయన, చిన్న బిడ్డలు మొదలుకుని వృద్ధుల వరకు నీ కృపాస్తాల్లో దాచి కాచి భద్రపరచండి దేవా. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో గర్భిణీ స్త్రీలను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో చక్కని డెలివరీ షారోన్ విషయంలో నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇంకా సత్యగాన్ని దర్శించండి. ఆమెకి నాయన మంచి సుఖమైన డెలివరీ దయచేయమని అడుగుతున్నాం. యేసయ్య నీకు వందనాలు. బలహీనంగా అనారోగ్యంగా ఉన్న వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధానంలో మంచి ఆయురారోగ్యాలు నాయన దయచేయండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కనుక నీ బిడ్డల్ని కుడి హస్తములు చాచి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఆశీర్వాదాలకు కృపలకు పాత్రుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజా నీకు స్తోత్రాలు. ఈ దిన కార్యక్రమాల్లో నాయన ఇగో నాయన వాక్యం అందించుతున్న దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన వాక్యం అనేది సేవకులు వారు కనుక వారి ముఖాంతరంలోంచి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని అడుగుతున్నాం. యేసయ్య నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధన కార్యక్రమం ఆదరించి అంతే వరకు మీరు అధ్యక్షులను నడిపించుకోనండి. చేరుకూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నాయన, ఈ లైవ్ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాం. మా కొరకు ప్రార్థించడానికి కోరిన ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ దినమో బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డలను బట్టి, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన నూతన సంవత్సరము దయా కిరీటాలను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ఈ నూతన వస్త్రములు నూతన కార్యాలతో నడిపించండి దేవా. యేసయ్య నీకు వందనాలు. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుస్తారని వాగ్దానం చేస్తున్న మా కన్న తండ్రి, మా గొప్ప తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డల పక్షంగా మీరునండి. అద్భుతమైన కార్యాలతో నింపండి దేవా నీకు వందనాలు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి క్షేమం నెమ్మదినివ్వండి దేవా. నాయన బహు దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో వంశీబాబుని బట్టి, సుజిత్ని బట్టి నాయన, మరి ఇదిగో నాయన శ్రవణ్ని బట్టి, వారి నాయన తమ్ముడి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే సింగపూర్లో ఉన్న మోహన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలందరికీ నాయన నీ కాపుదల, నీ సంరక్షణ, నీ ఉన్నతమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబాలు బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుతున్నాం. వారు ఎంత దూరంలో ఉన్నప్పటికీ నీ ప్రభువా నీ సన్నిధానంలో దగ్గరగా ఉన్నారు కనుక తండ్రి వారందరినీ దీవించండి. ఏ విధమైన నాయన నీకు స్తోత్రం అనారోగ్యం బిడ్డలకు కలుగుకుండగా ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదని వాగ్దానం చేస్తున్న తండ్రి, ఆ బిడ్డల చుట్టూ మీ దూతల్ని, మీ అగ్ని స్తంభాలించండి, సహాయం చేయండి. ఈ నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ నీ కృపాస్తాలకు సమర్పణ చేస్తూ వేస్తున్నామును బట్టి ప్రార్థన వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన బాగా చదువుకుందాం అండి. 35వ దావీదు కీర్తన ఉత్తర ప్రచిత్రాల్లో చదువుకుందాం. ఈ కీర్తన భాగాన్ని మన మధ్యలో ఉన్న విజయ్ గారు వచ్చి చదివి వినిపిస్తాం. ఉత్తర ప్రచిత్రాల్లో నడిపిస్తాం. 35వ దావీదు కీర్తన. దావీదు రాసిన 35వ కీర్తన 1వ వచనం. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడము. ఈట చూసి నన్ను తరుము వారికి అడ్డగింపము. నేనే నీ రక్షణని నాతో సెలవిమ్ము. యెహోవా దూత వారిని పారదోలను గాక, వారి గాలికి కొట్టువలే నుందురు గాక. నన్ను పట్టుకుని వాళ్ళనే వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలబట్టిరి. నా ప్రాణము తీయవలని నిర్నిమిత్తము గుంట తరగిరి. వారికి తెలియకుండా చేటు వాని మీదకి వచ్చును గాక, తాను ఒడిన వలలో వారిని వాడు వారి చెట్టులోనికి పడును గాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణ బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడవడు. మించిన బలము గల వారిని చేతిలో నుండి దీనులను
దోచుకుని వారి చేతిలోని దీనులను దరిద్రులను విడిపించి వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కుట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని. వారి వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుంటుని, ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. అయినను నా ప్రార్థన నా యోధులలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాండనైనట్టును సహోదరుడైనట్టు నేను నడుచుకుంటుని. తన తల్లి మృతి పొంది నేను దుఃఖవస్త్రము ధరించుకొని వారి వలె కృంగుచుంటిని. నేను కూలిండుట చూసి వారు సంతోషించి గుంపు కూడిది. నీచులను నేను ఎరుగు వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమునందు దూషణాలాడు వారు నా మీద పండ్లు కొరికి. ప్రభువా, నేను ఎన్నాళ్ళు చూచుచూ ఊరుకుందును. వారు నాశనము చేయకుండా నా ప్రాణం రక్షించుము. నా ప్రాణమును సింహములు నోట నుండి విడిపింపము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులతో నిన్ను స్తుతించెదను. నిర్హేతము కాక నాకు శత్రువులైన వారిని నిన్ను గూర్చి సంతోషింపనీయకము. నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గేటనీయకము. వారు సమాధానపు మాటలాడరు. దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకే వారు నోరు పెద్దదిగా తెరుచుకొనిచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడదని అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది కదా, మౌనముగా నుండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోయిరుగాక. వారు మింగి వేసామని వారు చెప్పుకొనుకుందురుగాక. నా అపాయము చూచి సంతోషించు వారును అవమానము నొందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడుదురు, సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషతను బట్టి ఆనందించు వారు ఉత్సాహధ్వని చేసి సంతోషించురుగాక. తమ సేవకుని క్షేమమును చూచి ఆనందించుచు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని బట్టి నీ కీర్తిని బట్టి దినమెల్ల సలభముంచను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి కీర్తన భాగాన్ని బట్టి దేవుని స్తుతిందాం. అలాగే మరి యొక్క సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్తారమ్మా? దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసిన మేళ్ళు దేవుని సన్నిధిలో పంచుకుందాం. రండి. నామానికి వందనాలు, సంఘటనలందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు 2-3 నెలలు కూడా దేవుడు ఎంతగానో తన రెక్కలన్నీ ఆదరించి కాపాడి ఏ అపాయం లేకుండా దేవుడు ఎంతగానో సురక్షితంగా కాపాడిన విధానం బట్టి దేవునికి ఇక్కడ నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంటే ప్రతిదినం మన ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుండేవారు. ఇప్పుడు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుండేదాన్ని. తండ్రి, మందిరంలోకి వెళ్ళలేకపోతున్నాను తండ్రి, నన్ను క్షమించు తండ్రి. అలా నీ మందిరంలోకి వెళ్ళి శుద్ధించే కృప ఇచ్చేయండి ప్రభు. నేను ఎప్పుడు ప్రతిదినం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. దర్శన మందిరం కట్టుకుని అందులోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేదాన్ని. నేను ఎలాంటిదాన్ని అయినప్పటికీ నీ దేవుడు నమ్మరు ఆలకించి నేను శుక్రవారం ఈ దినం కూడా దేవుడి మందిరంలోకి వచ్చి దేవుడిని శుద్ధించినందుకు ఈ సమయం తరుణం దేవుడిని అర్పించడం నేను సంతోషిస్తున్నాను. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మా కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. బాబు సంగపూర్ వెళ్ళినాడు, జనవరి నెల వెళ్ళాడు, 1 నెల పని చేశాడు. అంతలోకి ఇప్పుడు వాతావరణం బాగోలేక అలా భూములు ఉండి అక్కడ ఉంటున్నారంటే పని అది లేదు, రూముల్లో అలా ఉంటున్నారు. బాబుకి దేవుడు మంచి ఆరోగ్యం ఇలాగ మంచి ఆలోచన కానీ ఇలాగా మళ్ళీ అక్కడ కంపెనీలు కూడా తెరవబడి మరి సంవత్సరం అగ్రిమెంట్ రాయించుకు వెళ్ళాడు. మరి అగ్రిమెంట్ అయ్యే వరకు రానివ్వరు. దేవుడే మరి బిడ్డడికి తోడుగా ఉండి మరి ఆ కంపెనీలు తెరిచి అక్కడ పని చేసుకొని మళ్ళీ సురక్షితం మళ్ళీ మన మధ్యకి వచ్చిన వరకు దేవుడు బిడ్డడికి మంచి ఆరోగ్యం ఆలోచన ఇచ్చేలాగా మీరు అందరూ ఆ బిడ్డడి గురించి ప్రార్థన చేయండి. అలాగే మా వాళ్ళిద్దరు చిన్న బిడ్డలు, ఆ బిడ్డలు కూడా చిన్న బిడ్డలు మరి స్కూల్లో లేకుండా ఉంటున్నారు. ఆ బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఇంకా ఎదగలరు. ఆ కుటుంబం కొరకు మీరు అంతా ప్రార్థించమని
హల్లెలూయా. మరి దేవుడు అమ్మగారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతిందాం. మోహన్కి మంచి ఉన్నతమైన ఆలోచన ఇచ్చి చక్కగా నడిపించేలాగిన మరి శారం గారు పంచుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి పెద్దబాబు చిన్నబాబుకి వందనాలు. తండ్రి ఎంతగో కాశీ కాపాడి 2 నెలలు పెట్టి తండ్రి సన్నిధి రాకపోయినా సరే అలా ఇంట్లోనే చేసుకున్నా తండ్రి ఎంతగో ఉంటేనైనా కుటుంబంతో చేసుకోవాలని ఎంతో చేసిన సరే ఇష్టం వచ్చినట్టు మరి దాని వాళ్ళ తండ్రి చేయట్లేదు. అయినా తండ్రి మరి ఎంతో మమ్మల్ని కాపాడి నడిపించుతున్నావు తండ్రి. ఈ కుటుంబాన్ని నాయన నువ్వు ఎంతగో కాసి కాపాడి తండ్రి. మరి నాయన ఆ ఇంట్లో కూడా కుటుంబం మారాలా మిసేనా రాసిన ఆయన నేను ఎంతో ఆశపడి ఉన్నా నాయన. మా కుటుంబం నుంచి అబిడ్ల నుంచి మరి పోయిన ఆదివారం ఆదివారం కాసి కాపాడి తండ్రికి నా శనసాచి దీవించినాక. అమ్మగారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అమ్మగారు వారి కుటుంబాన్ని దర్శించి దీవించిన గాక. అలాగే దేవుడు మా పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. లాక్డౌన్లో ఉన్నప్పటికీ మరి అనుదినము ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ నడిపిస్తున్నారు. అలాగే నా విషయంలో కూడా నూతన సంవత్సరాన్ని దేవుడు ఇచ్చిన విధానం బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను బట్టి వారి పరిస్థితులను బట్టి కూడా దేవుని సన్నిధిలో అనుదినము ప్రార్థిస్తున్నాం. అందుని బట్టి మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని కాల్విన్ బాబుకి ఇస్తున్నాం. మన మధ్యలో ఉన్న 2 యవ్వన బిడ్డలు వచ్చి పాట పాడి దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను. నీవు చేసిన మేలను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. దీపముగా నీ వాక్యాన్నిచ్చి చిన్నని త్రోవలు నన్ను నడిచి నాకు ముందుగా నీవే నడిచి జారి పడకుండా కాపాడితివి. కొండతైనతో నన్ను తృప్తిపరిచి అతి శ్రేష్టమైన గోధుమనిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసితివి. ఆశ్చర్య కార్యములెన్నో చేసితివి. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీనివే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ అరచేతిలో చెక్కుకుంటివి నాను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. ఆత్మశక్తితో నన్ను అభిషేకించి అంధకార శక్తులపై విజయాన్నిచ్చి ఆశ్చర్య కార్యములెన్నో చేసి శత్రువుల ఎదుట భోజనమిచ్చి ఎక్కలేని కొండలు ఎక్కించితివి. నాగింటి నిండి పొరల చేసితివి.
ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మే నెల ఈ 4వ వారము దేవుని నామాన్ని స్తుతించడానికి దేవుడిచ్చిన ఈ చక్కని తరుణాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ లైవ్ ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీరందరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి క్షేమంగాను ఆరోగ్యకరంగా దేవుని యొక్క సహాయంతో మీ కృపలో మీరందరూ కూడా కొనసాగుతూ ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలశంలో ఇంతవరకు జరిగిన ఆరాధనలో మాతో కలిసి ఆరాధిస్తున్న మీ కుటుంబాల్లో దేవుడు ఇంకను ఆయన సహాయమును, ఆయన యొక్క బలమును, శక్తిని దేవుడు మెండుగా అనుగ్రహించును గాక. 29వ కీర్తనలో మాట ఉండదు, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, తన ప్రజలకు ఆయన సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో మనకు బలమునిచ్చేది ఎవరంటే దేవుడు మాత్రమే. మనకు సహాయం చేసేది ఎవరంటే దేవుడు మాత్రమే. మనకు సమాధానం ఇచ్చేది ఎవరంటే దేవుడు మాత్రమే. కాబట్టి దేవుని కొరకు నిరీక్షణతో మనం ముందు కొనసాగుదాం. ఉదయకాలశంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొన్ని వారాలుగా న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల కాలంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా మనము మరొకసారి దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటూ, అలనాడు ప్రజలు చేసిన పొరపాట్ల వలన, వారు చేసిన పాపాల వలన, వారు చేసిన ఆ యొక్క తప్పిదాల వలన ఏ విధంగా వారు నష్టపోయారో దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు వారికి సహాయం చేస్తూ, వారికి సహాయం కొరకు ఎవరొకరిని న్యాయాధిపతిని దేవుడు నిలబెట్టి, వారి కొరకు ఒక విమోచకుని దేవుడు ఏర్పాటు చేసి, ఎంత చక్కగా దేవుడు వారికి బలమును, సహాయాన్ని, మరలా వారికి విమోచన అనుగ్రహించాడో దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వచ్చాం. ఓత్నేల్ గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. దెబోరా గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఏహోదు అను న్యాయాధిపతి గురించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక న్యాయాధిపతి 6వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో గిద్యోను గురించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గిద్యోను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, గిద్యోను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ప్రాముఖ్యంగా అలనాడు ప్రజలు ఎలాంటి స్థితిగతుల్లో దేవుని వైపు తిరిగారో కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ప్రసంగ అంశము భయము లేని విశ్వాసం, ఫియర్లెస్ ఫెయిత్. భయం లేని విశ్వాసం దేవునిలో మనం ఎలా కొనసాగాలో కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. దయచేసి ఎవరైనా చదవండి దేవుని వాక్యాన్ని. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన దేనిని కానీ ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్క ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్. ఆ చివరి వచ్చిందని మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏ దశకు వచ్చారట? హీన దశ. చాలా డెస్పరేట్ సిచ్యువేషన్లో వారు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారికి తోచిన ఒకే ఒక పని ఏంటంటే, మనం ఎవరికి మొరపెట్టాలి? దేవునికి మొరపెట్టాలని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఎంతో గొప్పగా వారికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నా సరే, వీ హ్యావ్ టు లెర్న్ టు ట్రస్ట్ అండ్ ప్రే టు హిమ్. మనం దేవునికి ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందామా? దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు, కృపగల మా దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నీ నామాన్ని స్తుతించడానికి, ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఎవరి గృహాల్లో మేము ఉన్నప్పుడు కూడా నీ వాక్యాన్ని ఈ విధంగా లైవ్ ద్వారా మేమందరం కూడా ఆలకించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుస్తున్నాం.
దినములు చెడ్డవు గనుక సమయాన్ని పోనీయక నీ కొరకు మేము కొనసాగే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని నీ సన్నిధిలో అందిస్తూ ఉండగా వింటున్న ప్రతి ఒక్కరికి నీ సహాయం దయచి వారికి ఉన్న ప్రశ్నలకు సమాధానం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అలనాడు ప్రజలు హీన దశలో ఉన్నప్పుడు వారిని మొరపెట్టగా వారు మొరాలకించి వారికి సహాయం చేస్తున్న దేవా, మధ్యాహ్న కాలంలో నీ సన్నిధిలో ఎడతెక్క విసుక నిత్యం ప్రార్థన చేస్తున్న వారి పట్ల, నీ సన్నిధిలో నేను వెతుకుతున్న వారి పట్ల నీ కృపను నీ సహాయాన్ని అందించండి. బైబిల్ అనే విశ్వాసంలో మేము కొనసాగడం ఎటు విధంగా మేము వెళ్ళాలో మాకు అందరికీ నేర్పించమని వాక్యాన్ని బట్టి నీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని మనందరూ కలిసి ధ్యానిద్దాం. ఈ న్యాయాధిపతుల 6వ అధ్యాయం మనం చూసినప్పుడు చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు జీవిస్తూ ఉన్నారు. నేడు మన ప్రస్తుత ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి? గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము ఆల్రెడీ చాలా విషయాల్లో ప్రతి దేశంలో అనేక విధాలుగా నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదో ఒకరికి ఏదో విధంగా నష్టం వచ్చింది. దేనివల్ల అంటే ఈ వైరస్ వలన, ఈ పాండమిక్ వల్ల, ఈ తిరుగుతున్న ఈ తెగులు వలన చాలామంది ఎన్నో విధాలుగా నష్టపోయారు. కొంతమంది ఆరోగ్యాన్ని నష్టపోయారు, కొంతమంది వారి కుటుంబాల్లో మరి వారికి ఆప్తులైన వారు నష్టపోవడం జరిగింది. లేకపోతే మరి ప్రత్యేకంగా చాలా రిలేషన్షిప్స్ ఎంతోమంది కోల్పోవడం జరిగింది. ఎన్నో విషయాలుగా ప్రపంచ దేశాలకు ఈరోజు చాలా నష్టం వచ్చింది. అయితే ఈరోజు దేవుని బిడలంగా మనం దేవుని కొరకు కొనసాగుతూ ఉన్నాం కాబట్టి ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు కూడా మనం దేవుని కొరకు ధైర్యంగా కొనసాగాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ యొక్క వైరస్ అందరి హృదయాల్లో ఏం పెట్టేసి వెళ్ళిపోయిందంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భయముతోనూ దిగులుతోనూ ఆందోళనతోనూ నిండుకొని వారు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం భయపడకూడదని దేవుని వాక్యం చెప్తుంది. రిపీటెడ్గా దేవుని వాక్యాలు కనిపించే ఒక మాట ఏంటంటే ఫియర్ నాట్ అన్న మాట కనిపిస్తుంది. దేవుడు తరచుగా ఎక్కువసార్లు దేవుని వాక్యాలు కనిపించే మాట ఏంటంటే భయపడకుడి అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యము మన దగ్గర ఉంది కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక మంచి ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురొచ్చినా సరే మనం దేవునికి భయపడకూడదు. భక్తుడు అంటాడు, కీర్తనకాడైన దావీదు 56వ కీర్తన రాస్తూ 3వ వచనంలో ఈ చక్కని మాట అన్నాడండి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎంత చక్కని మాట అండి. నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయిస్తున్నానని భక్తుడు అన్నాడు. మనుషులుగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు భయాలు కలుగుతాయి. ఫ్యూచర్ని బట్టి మనకు భయం వేస్తూ ఉంటుంది. లేకపోతే కుటుంబాల్లో ఉన్న అవసరతలు బట్టి అమ్మో ఎలాగా ఏంటి పరిస్థితి అని మనం భయపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యములో భక్తుడైన దావీదు ఇస్తున్న మంచి సూచన సలహా ఏంటంటే ఆయనకు కూడా భయం వేస్తుందట. భయం వేసినప్పుడు ఎవరిని ఆశ్రయించాడు? దేవుడిని ఆశ్రయించాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తన భయమునకు ప్రతిగా దేవుడు సమాధానం అనుగ్రహించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎలాంటి భయం ఉన్నప్పుడు కూడా మనం మనుషులను ఆశ్రయించడం కంటే మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఆ భయాన్ని పోగొడతాడండి. ఒక ఆయన గట ఒక భయం ఉందట. ఈరోజు రకరకాల భయాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఎత్తు ప్రదేశాలంటే భయము, కొంతమంది చీకటి అంటే భయం, కొంతమంది పురుగులంటే భయము, కొంతమందికి ఇరుకు ప్రదేశాలంటే భయం. ఇలాగ చాలా రకాల భయాలు ఉంటాయి. ఒక ఆయనకు ఒక భయం ఉందట. ఏంటో భయం అంటే రాత్రి నిద్ర పట్టట్లేదట. ఎందుకురా నిద్ర పట్టట్లేదు అని ఆలోచన చేస్తే మంచం మీద పడుకుంటున్నాడు, కానీ ఇతనుకున్న భయం ఏంటంటే మంచం కింద ఎవడో ఉన్నాడని భయం అట. లైట్ ఆపుతుంటే చాలు భయపడిపోతున్నాడు. అమ్మో ఎవడో ఉన్నాడు, ఎవడో నన్ను వచ్చేస్తున్నాడు చంపేయడంగా భయపడుతూ ఉన్నాడు. చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాడట. సహాయంగా వస్తుంది, సార్ ఈ భయం నాకుంది, రాత్రులు నిద్ర పట్టట్లేదు, నా మనసు కింద ఎవడో ఉన్నట్టుగా ఉందండి, భయం వేసేస్తుంది అని అంటూ ఉంటే చాలామంది డాక్టర్స్ దగ్గర తిరిగారు, కానీ ఎక్కడ వాడికి సహాయం దొరకలేదట. ఇంకా చివరికి ఒక రోజు ఇలా బాధపడుతూ ఉంటే ఒక రోజు కటింగ్ వేయించుకోవడానికి బార్బర్ షాప్ మంగళూరు దగ్గరికి వెళ్ళాడు. కటింగ్ వేస్తూ ఉంటే ఏంటి సార్ అంత బాధగా ఉన్నారంటే తన ప్రాబ్లం చెప్పాడు. రాత్రులు నాకు నిద్ర పట్టలేదయ్యా అంటే వాడు అన్నాడంటే, సార్ మీరు డాక్టర్లకు ఎంతో ఫీజు ఇచ్చి ఉంటారు, నాకు ఎంతో కాదని ఒక 5,000 ఇస్తే మీకు పరిష్కారం చెప్తా అన్నాడట. వెంటనే అన్నాడు, ఓకే బాబు నీకు ఇస్తాను అన్నాడు. డబ్బులు తీసుకున్నాడు. వాడు అన్నాడట, సార్ మీకు మంచం మీద పడుకుంటే భయం కదా, రేపు నుంచి పరుపు నేల మీద వేసి పడుకోండి అన్నాడట. ఓ చక్కని ఐడియా ఇచ్చాడు, చాలా సంతోషించాడు. దేవుని బిడ్డలు ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే మన భయాలు మనుషుల దగ్గర తీసుకువెళ్తే వాటిని వారు ఏం చేసుకుంటారంటే వాటిని వారు అవసరంగా చేసుకుని, లేకపోతే దాని మీద వారు ఎన్నో విధాలుగా వారు లాభపడ్డానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ మన భయాలు మనం దేవుని దగ్గర తీసుకువెళ్తే
దావీదు అంటున్నాడు, నాకు భయము సంభవించిన దినమో నేను ఎక్కడికి వెళ్తానంటే నేను దేవుడిని ఆశ్రయిస్తాను. మనకు భయాలు వచ్చినప్పుడు, దిగులు వచ్చినప్పుడు, కలత వచ్చినప్పుడు, లేకపోతే వరీస్ మన జీవితాలు చుట్టుకున్నప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామని మరొకసారి మీ అందరూ కూడా దేవుని పేరు జ్ఞాపకం చేస్తున్నాను. చదవబడిన లేఖన భాగాల్లో కూడా అలనాడు న్యాయాధిపతుల కాలాల్లో ఏహోదు న్యాయాధిపతిగా పరిపాలన చేసిన కాలం అంతా ప్రజలు క్షేమకరంగా, ఆరోగ్యకరంగా అన్నీ చక్కగానే ఉన్నాయి. 80 సంవత్సరాల సమాధానకరంగా వారు జీవించారు. ఏహోదు చనిపోయిన తర్వాత మరలా ప్రజలందరూ కూడా దేవుని తిరుగుబాటు చేసి వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడట వారిని ఎవరికి అప్పచెప్పాడంటే మిద్యానీయులకు అప్పచెప్పాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మిద్యానీయులు చేసిన కార్యాలు బట్టి ప్రజలకి నిద్ర పట్టట్లేదు, వారు తినలేని పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి. అక్కడ దేవుని వాక్యం మనం చూస్తే 6వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలు మీద హెచ్చాయిన గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లోను, వాగుల్లోను, గుహల్లోను, దుర్గములను తనకు సిద్ధపరచుకునేది నేను వాక్యం చెప్తుంది. ఈ ప్రజలు శత్రువుకు భయపడిపోయి ఎక్కడికి వెళ్ళి జీవిస్తూ ఉన్నారట? కొండల్లోకి, గుహల్లోకి, పర్వతాల్లోకి, వాగుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వారు గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పరిస్థితి. వారు సొంత ప్రాంతాలు వదిలిపెట్టేసి, వారు నివసిస్తున్న ప్రాంతాలు వదిలిపెట్టేసి వారు భయముతో ఎక్కడికో వెళ్ళి ఆ కొండల్లోను, గుహల్లోను దాక్కుని జీవిస్తున్న పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. చూసారా భయం ఏం చేస్తూ ఉందో? భయం అండి మన జీవితాల్లో మనకున్న సమస్తాన్ని మనకు దూరం చేస్తూ ఉంటుంది, మన సమాధానాన్ని మనకు దూరం చేస్తూ ఉంటుంది, మన యొక్క నెమ్మదిని మనకు దూరం చేస్తూ ఉంటుంది. ఈరోజు ఒకవేళ దేని గురించి నువ్వు భయపడుతూ ఉన్నావేమో, ఆ భయాన్ని ఎవరి దగ్గర తీసుకురావాలంటే దేవుని దగ్గర తీసుకురావాలి. ఇంకా బాధలు అనుభవిస్తూ మరి ఈ మిద్యానీయులు ఏం చేస్తూ ఉన్నారంటే వారు కష్టపడి పంటలు వేస్తూ ఉన్నారట, విత్తనాలు చల్లుతూ ఉన్నారట. ఆ పంటలు పండేసరికి ఈ శత్రువులు అనేక మంది వచ్చేసి ఏం చేస్తూ ఉన్నారంటే ఆ పంటనంతా నాశనం చేసేసి వారికి కొంచెము కూడా మిగలకుండా దానంతా నాశనం చేసి వెళ్ళిపోతూ ఉన్నారట. కనీసం వారైనా పట్టుకుని వెళ్తూ ఉన్నారంటే వారు కూడా తిట్టలేదట. ఆ బండినంతా వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారు దాన్ని నాశనం చేసేసి అంతా కూడా కాల్చివేసి ఆ మిడతల్లాగా దాని మీద పడిపోయి, మిడతల్లో పంట మీద పడితే ఎంత నష్టం వస్తుందో అలాగే ఈ శత్రువులందరూ ఏం చేస్తూ ఉన్నారంటే ఇజ్రాయేల్ కష్టపడి వారు ఆ యొక్క పంటనంతా కూడా వారు ఆ నాశనం చేస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు దేవుని వాక్యం చెప్తుంది కదా. అక్కడ 6వ వచనం ఇందాక చదువుకున్నాము. దేవుని వాక్యంలో దేశములను పాడు చేయుటకు రైట్ మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇంకా బాధలు అనుభవించి ఇంక చివరికి వారికి మరలా ఎవరు గుర్తొచ్చారంటే వారికి దేవుడికి జ్ఞాపకం వచ్చినప్పుడు వారు హీన దశలో వారు దేవునికి మొరపెట్టారండి. ఎప్పుడైతే వారు దేవునికి మొరపెట్టడం జరిగిందో దేవుడు వెంటనే వారికి స్పందించినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. వారు ప్రార్థన చేయడానికి దేవునికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 7 సంవత్సరాలు పట్టింది. 7 సంవత్సరాలకి ఇబ్బందులు పడతా ఉన్నా దేవుని దగ్గర రాలేదు. 7 సంవత్సరాలుగా వారి కష్టాలు ఉన్నా దేవునితో చెప్పుకోలేదు. ఇంకా హీన దశకి ఎప్పుడైతే వచ్చేసారో అప్పుడు వారు దేవుడికి మొరపెట్టగా దేవుడు వెంటనే వారికి స్పందించాడు. దేవుడు 7 సంవత్సరాలు తీసుకోలేదు టైం. వారు ఎందుకు ఆ ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎందుకు ఆ స్థితిలో ఉన్నారో ముందుగా దేవుడు ఏం చేశారంటే వారు మొరపెట్టినప్పుడు ఒక ప్రవక్తను వారి దగ్గర పంపించి వారు ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో దేవుడు వారికి తెలియజేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అక్కడ 10వ వచనంలో చూసినట్లయితే ఆ ప్రవక్త గారు వచ్చి ఏమని చెప్తా ఉన్నారట ఆ ప్రజలతో? రైట్, మీతో చెప్పితిని గాని మీరు నా మాట వినకపోతిరి. మీరు అమోరియల దేశములో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకూడని మీతో చెప్పాను కానీ మీరేం చేశారంటే నాకు భయపడకుండా ఆ అన్య దేవతలకు మీరు భయపడుతూ ఉన్నారు, మీరు నా మాట వినలేదు అని దేవుడు ఆ ప్రజలతో తన ప్రవక్తను పంపించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వీరు 7 సంవత్సరాలుగా ఇబ్బందులు పడడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక పొరపాటు, మీరు ఎవరి మాట వినలేదండి, మీరు దేవుని మాట వినలేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు.
అందుకని వాక్యం సెలవిస్తుంది, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. సాధారణంగా తల్లిదండ్రులకి మాట వినే పిల్లలంటే ఇష్టమా, మాట వినండి పిల్లలంటే ఇష్టం అండి? సంతోష్ గారు, ఎవరంటే ఇష్టం? ఎవరైతే చెప్పిన పని వెంటనే చేస్తారో, చెప్పిన వెంటనే హోంవర్క్ చేసుకుంటారు, చెప్పిన వెంటనే మాట వింటారు. చేయొద్దన్న పని పిల్లలు కొన్ని లక్షణం ఏంటంటే ఏదైతే చేద్దాంటామో అదే చేస్తూ ఉంటారు. ఏవయ్యా జాన్, అంతేనా జాషువా? కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని దానికి వచ్చేసరికి దేవుడు కూడా మనమందరం కూడా ఆయన దృష్టిలో పిల్లలు కాబట్టి మనం ఆయన మాట వింటే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. మాట వినడం వల్ల చాలా ఆశీర్వాదాలు ఉన్నాయండి బైబిల్లో. ద్వితీయోపదేశకాండం అంతా కూడా మనం చూసినట్లయితే, మీరు దేవుని మాట ఆలకించినట్లయితే ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయని దేవుడు అంటాడు. ఆ సామెతలో ఒక మాట డివోషన్లో నేను చదవడం జరిగింది. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1-2 వచనాల్లో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఎంత మంచి మాటలండి. మనం దేవుని ఆజ్ఞలు అనుసరిస్తేనట దేవుడు మనకి ఎలాంటి జీవితాన్ని ఇస్తాడట? దీర్ఘాయువుని ఇస్తాడట. సుఖ జీవముతో గడుచు సంవత్సరములు దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ 20 సంవత్సరంలో అన్ని నష్టాలు నీకు వచ్చినాయేమో, అన్ని ఇబ్బందులే వచ్చినాయేమో, కానీ నీ ముందున్న దినాలన్నీ కూడా నువ్వు దేవునికి లోబడి జీవిస్తే, దేవునికి మరి ఇష్టమైన కార్యాలు నువ్వు చేసినట్లయితే, దేవుని హృదయాన్ని నువ్వు సంతోషపెట్టినట్లయితే మనకు దేవుడు దీర్ఘాయువును కలుగు చేస్తాడు. ఏ తెగులు కూడా మనల్ని ఏం చేయదంటే మనల్ని ఏమి కూడా చేయలేదు. అంత మాత్రమే కాదు, కానీ సుఖ జీవముతో గడుచు సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. యోబులో కూడా మనం ఒక మంచి మాట చూస్తాం. మీరు ఆలకించి ఆయన్ని సేవించినట్లయితే మీ దినములు క్షేమముగాను మీ సంవత్సరములు సుఖముగాను మీరు వెళ్ళబుచ్చేదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు ఏమనుగ్రహిస్తాడట? దినాల్లో మనకి క్షేమాన్ని ఇస్తాడు. సంవత్సరం అంతా కూడా దేవుడు సుఖాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు ఏదున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, మనం దేవుని మాటకు లోబడి జీవిస్తే దేవుడు చక్కని దినాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే ఒక కీర్తనలో ఉంటుంది, 32వ కీర్తన అనుకుంటా, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డదాన్ని పక్కన పెట్టి, ఈ లోకపరమైన ఆ విధానాన్ని పక్కన పెట్టి దేవునికి ఇష్టలుగా జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన పట్ల సుఖ జీవంతో గడిచే సంవత్సరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఈ సంవత్సరంలో ఇంతవరకు ఇబ్బందులు కష్టాలు వచ్చినా అప్పటికి కూడా, ఒకవేళ ఈ ప్రజల వల్ల ఒకవేళ ఏదో విషయంలో నువ్వు దేవునికి తిరుగుబడుతున్నావేమో, దేవునికి పూర్తిగా నువ్వు లోబట్టలేదేమో, మనం దేవునికి లోబడి జీవించినట్లయితే, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ ప్రజలందరూ కూడా వారు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారో ప్రవక్త చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడు వారిని రక్షించడానికి ఒక ఆయన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరేంటండి? గిద్యోను అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రజలందరూ ఎలాగైతే భయముతో జీవిస్తున్నారో గిద్యోను కూడా చాలా భయముతోనే ఉన్నాడట. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని దూత అతనికి దర్శనమైనప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడట? అక్కడ 11వ వచనం చూడండి అమ్మా. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకొనుచుండగా యెహోవా దూత అతనికి కనబడి ఏమన్నదట? పరాక్రమగల బలాద్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్పడం జరిగింది. గిద్యోను ఏం చేస్తున్నాడటండి? గానుగు చాటున కొన్ని గోధుమలు తొలగొట్టుకుంటున్నాడట. ఆ మిద్యానీయులకు భయపడి ఒకవేళ కనబడితే అతను ఈ పోగు చేసుకున్నదంతా వారు నష్టం చేస్తారని, లేకపోతే అతన్ని హింసలు పెడతారని కనబడకుండా భయముతో దాక్కునేవాడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కొన్ని గోధుమలు సిద్ధపరచుకుంటుంటే దేవుని దూత ప్రత్యక్షం అంటుందట, పరాక్రమ గల బలాద్యుడు అంటుందట. నిజంగా బలవంతుడిగా కనిపిస్తున్నాడండి. ఇక్కడ చాలా పిరిగివాడిగా కనిపిస్తున్నాడు, చాలా భయపడుతున్నవాడిగా కనిపిస్తున్నాడు. కానీ దేవుని దూత వచ్చి ఏమన్నదంటే, మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, పరాక్రమ గల బలాద్యుడా అని చెప్పడం జరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏంటంటే దేవుడు తన ద్వారా రాబోతున్న దినాల్లో ఏమి చేయబోతున్నాడో దేవుడు ప్రవచనాత్మకంగా మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈ లోకపరంగా మనం బలహీనంగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం చాలా బలవంతులు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే
గొప్పవాడు అన్నాడు దేవుని వాక్యం చెప్తుంది. గిద్యోను కూడా ఇక్కడ పిరికివాడిగా ఉన్నాడు, చాలా భయపడుతూ ఉన్నాడు, శత్రువులకు భయపడుతూ ఉన్నాడు, శత్రువులు చేస్తున్న దాడికి చాలా భయపడుతూ ఉన్నాడు. కానీ దేవుని దూత వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు గిద్యోను పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ఈరోజు గిద్యోను జీవితాన్ని ఒకసారి మనం స్టడీ చేసినప్పుడు నిజంగా అతని విశ్వాసం ఎలాగుంది, అతని దేవుని కొరకు అతనికి ఉన్న అభిప్రాయం ఎలాగుందో ఒకసారి మనం దేవుని వాక్యాలు మనం చూద్దాం. గిద్యోను ఏమంటున్నాడండి దానికి ప్రతిగా? ఎప్పుడైతే దేవుని దూత మాట్లాడిందో, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండుని ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిని మా పితరులు మాకు వివరించిన ఆ అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పాను. చూడండి, గిద్యోను ఏమని అడుగుతున్నాడు, నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే మేము ఎందుకు ఈరోజు ఈ పరిస్థితుల్లో మేము ఉన్నాం? నిజంగా దేవుడు మాకు తోడుగా ఉంటే, దేవుడు అలనాడు చేసిన అద్భుతాలను మీరు చెప్తున్నారు కదా, ఆ అద్భుత కార్యాలను ఏమైపోయినాయి? దేవుడే మమ్మల్ని ఎవరికి అప్పచెప్పాడంటే శత్రువు చేతికి అప్పచెప్పాడని గిద్యోను చెప్తా ఉన్నాడు. చాలాసార్లు చూడండి, ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు మనం ముందు ఎవరి మీద అలుగుతామండి, ఎవరి మీద కంప్లైంట్ చేస్తాం? దేవుడే చేసేది అదంతా అంటారు. లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, మన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, నీ దేవుడు గొప్ప దేవుడు అంటావు కదా, నీ దేవుడు గొప్పవాడు అంటావు కదా, మరి నీ దేవుడు ఎందుకు నీకు సహాయం చేయట్లేదు అని వారు కూడా ఏం చేస్తారంటే, మన విశ్వాసాన్ని వారు ఏం చేస్తారండి, వారు పరీక్షిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు, ఎన్నో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక్కడ గిద్యోను కూడా ఓ పక్కనేమో ఇబ్బందులు హింసలు పడుతూ, దీని అంతటి కారణం ఏంటంటే దేవుడే మమ్మల్ని ఏం చేశాడు, విడిచిపెట్టేశాడు. దేవుడు నిజంగా మాకు తోడుకుంటే ఎందుకు ఈ కష్టాలు వస్తాయి అని ఇక్కడ గిద్యోను కూడా మాట్లాడుతున్నాడుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి ఆ ప్రవక్త వచ్చినప్పుడు గిద్యోను ఆ మీటింగ్కి రాలేదు, ఏమైందో జరిగింది. అసలు వారు ఎందుకు ఆ ఇబ్బందులు ఉన్నారో దేవుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. దానికి ఇలా కారణం ఏంటంటే వారు దేవుని మాట ఏం చేయలేదండి, వారు వినలేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఎప్పుడైతే గిద్యోను ఇలా మాట్లాడుతూ ఉన్నాడో వెంటనే దేవుని యొక్క ఆ దూత మరలా అంటుందట. 14 వచ్చిన మనం చూసినప్పుడు, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను విడిపించువాడును నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరులు కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని అతనితో చెప్పినని దేవుని వాక్యలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మరలా దేవుని దూత అంటుందట, బలం తెచ్చుకో, దేవునికి తోడుగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, దేవుడు నీకు విజయం ఇస్తాను అంటున్నాడు. గిద్యోను అన్నాడు కదా, నేను ఎలా చేస్తాను యుద్ధం? మా గోత్రం ఎలాంటి గోత్రం? అన్ని గోత్రాల కన్నా చాలా చిన్న గోత్రం మా గోత్రం, మనష్షే గోత్రం. అంత మాత్రమే కదా, మా కుటుంబంలో అందరికన్నా నేను ఎలాంటి వాడిని, నేను కనిష్ఠుడిని, ఐఎమ్ ద లీస్ట్ పర్సన్. ఇలాంటి వాడిని నేను వెళ్ళి ఎలా యుద్ధం చేస్తాను అని మరలా సందేహించినట్లుగా, మరలా ప్రశ్న వేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. దానికి మరలా దేవుని దూత ఏమని రిప్లై ఇచ్చిందట చూడండి. రైట్, రైట్. అందుకతడు కటాక్షము కలిగిన ఎడల నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుమని గిద్యోను అడిగాడు. ఎప్పుడైతే దేవుని దూత కన్విన్స్ చేస్తుందో, ఎలాగైనా సరే గిద్యోను ప్రోత్సహించి, గిద్యోను బలపరిచి, గిద్యోను ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆ ప్రజలందరినీ రక్షిద్దాం అనుకుంటున్నాడు. కానీ గిద్యోను రెడీగా ఉన్నాడా? గిద్యోను రెడీగా లేని పరిస్థితి. చాలాసార్లు దేవుడు అనేక కార్యాలు మనతో చేద్దాం దేవుడు అనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే మన బలహీనతలే మనం చూసుకుంటాం, మన యొక్క పొరపాట్లే మనం చూస్తూ ఉంటాం. ఒక మంచి దేవుని కొరకు సువార్త చెప్పడం దేవుడు అవకాశం ఇస్తాడు. అమ్మో నేనేం చెప్తాను, నేనేం చేయగలంటాం. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకోం. పాట పాడడానికో దేవుని కొరకు వాడబడ్డానికో దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు మనం ఏం చేయగలం అని మనం అనుకుంటాం. ఇక్కడ గిద్యోను కూడా అలాగే అనుకుంటున్నాడు. నేను ఏం చేయగలను, నేను ఎలాంటి వాడిని, నేను చాలా తక్కువ అని కదా అంటున్నాడు. మరలా దేవుని యొక్క దూత మాట్లాడుతూ, నువ్వు భయపడకయ్యా, ఒక్క మనుష్యుని చంపిన విధంగా ఆ ప్రజలందరినీ శత్రువులను చంపేస్తాను దేవుడు అంటున్నాడు. అప్పుడు గిద్యోను మరలా అన్నాడు కదా, నిజంగా నువ్వు చెప్పే మాటలు కరెక్ట్ అయితే నాకు సూచనకి,
నిజంగా దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలిసే రీతిగా నాకు ఏదో ఒక క్లారిటీ ప్రూఫ్ నాకు ఇచ్చినట్లయితే నేను నమ్ముతాను అంటాడు. వెంటనే ఇంటికి వెళ్తాడట గిద్యోను. ఇంటికి వెళ్ళి ఒక మేక పిల్లని చంపి ఆ మాంసానంతా సిద్ధపరిచి నెక్స్ట్ కొన్ని నీరు తీసుకొచ్చి కొన్ని రొట్టెలు తయారు చేసి తీసుకొచ్చి ఒక రాయి మీద పెడతాడు. పెట్టినప్పుడు దేవుని దూత అతని చేతి కర్రతో ఎప్పుడైతే రాయిను తాకడం జరిగిందో రాయిలో నుండి అగ్ని వచ్చి ఆ మాంసాన్ని ఆ రొట్టెలను ఏం చేసిందంటే కాల్చివేసినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తాం. వెంటనే గిద్యోను ఎప్పుడైతే చూశాడో, ఎందుకంటే అడుగుతున్నాడు, అద్భుత కార్యాలేని అడుగుతున్నాడు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడో దానికి రుజువేంటని అడుగుతున్నాడు. ఎప్పుడైతే తను అడిగింది దేవుడు చేశాడో ఇప్పుడు వెంటనే గిద్యోను జీవితంలో ఏం ప్రారంభమైందంటే కొంచెం కొంచెం దేవుని మీద విశ్వాసం ప్రారంభమైంది. వెంటనే గిద్యోను ఏం చేస్తాడట, ఆ 22వ వచనంలో చూసినట్లే దేవుని వాక్యం సెలవిస్తాం. ఆయన యెహోవా దూతని తెలుసుకొని ఆహాహా నా ఏలినవాడా యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితున్నా నేను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠం కట్టి దానికి యెహోవా కర్తనియు పేరు పెట్టు. నేటి వరకు అది అబిజ్రేయులు ఓఫ్రలో ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తాం. ఎప్పుడైతే దేవుడు ఒక గొప్ప కార్యం తన కన్నుల ఎదుటే చేయడం జరిగిందో వెంటనే గిద్యోను ఏం చేశాడు, ఒక బలిపీఠం కట్టి దానికి యెహోవా షాలోమ్ అని పేరు పెట్టాడు. యెహోవాయే సమాధానకర్త. తన ప్రశ్నలన్నింటికి ఇప్పుడు సమాధానం ఎవరు ఇచ్చారంటే దేవుడు అనుగ్రహించడం జరిగింది. దేని బిడ్డలారా చూడండి, గిద్యోను ప్రారంభ దశలో విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పుడు కూడా దేవుడు అతను విడిచిపెట్టలేదు. తనకున్న ప్రతి సందేహానికి కూడా దేవుడిచ్చిన మాట ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని దేవుని వాక్యం అతను జ్ఞాపకం చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రతికూల పరిస్థితిలో దేవుడు మనకిస్తున్న ఒక మంచి వాగ్దానం ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఆయన శ్రమలో కూడా మనకు ఎలా ఉంటాడండి, ఆయన తోడుగా ఉంటాడు. 91వ కీర్తనలో దేవుడు ఆ వాక్యం సెలవిస్తాను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. తోడుగా ఉన్న దేవుడు ఏం చేస్తాడంటే నేను విడిపించి నేను గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి వారు గమనించవలసిన విషయం ఏంటంటే మన దేవుడు ఎలాంటి పరిస్థితులు కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. యెషయా 43 కూడా అంటున్నాడు కదా, దేవుడు ప్రవచనాత్మకంగా యెషయా ద్వారా మాట్లాడుతూ మీరు నదిలో పడి వెళ్ళినప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను, అగ్ని జ్వాలలు మిమ్మల్ని ఏం చేయవు, కాల్చివేయవు, మీరు ఎక్కడున్నప్పుడు కూడా నేను మీకు తోడుగా ఉంటాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనం విడిచిపెట్టాడు. ఈరోజు గిద్యోనుతో దేవుడు ఇస్తున్న వాక్యం ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడు అన్నాడు. తర్వాత దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు గిద్యోను దేవుడు పరీక్షించాడు. దేవుడు నిజంగా తోడుగా ఉన్నప్పుడు ఆ రుజువు అడిగినప్పుడు దేవుడు రుజువు అనుగ్రహించాడు. ఆ కిందకు వచ్చేసరికి దేవుడు ఒక కార్యం చేయమన్నాడు. నీ ఇంటిలో, నీ తండ్రి ఇంటిలో ఉన్న ఆ యొక్క బయలుదేవత యొక్క ఆ బలిపీఠాన్ని దేవుడు పడగొట్టమని చెప్పినప్పుడు గిద్యోను దేవుని మాటకు లోబడి ఆ బలిపీఠాన్ని కూడా పగలగొట్టినట్లుగా దేవునికి లోబడ్డంలో తన యొక్క జీవితాన్ని తను ప్రారంభించుకుంటూ దేవుని కొరకు కొనసాగుతున్న పరిస్థితిని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇక్కడ దేవుడు గిద్యోన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడో ఓ పక్కన శత్రువు కూడా రెడీ అవుతూ ఉన్నాడట. 33వ వచనాన్ని చూసినప్పుడు 6వ అధ్యాయం 33వ వచనంలో ఈ మాట కనిపిస్తూ ఉంది. ఏమనుందమ్మా, మిద్యానీయులందరూ రైట్ కుడి వచ్చి యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అజీయేలు కుటుంబపు వారు అతన్ని యొద్దకు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. మిద్యానీయులందరూ, అమాలేకులందరూ, తూర్పు వారందరూ కూడా వచ్చి నది దాటి ఇశ్రాయేలు మైదానములో దిగగానే దేవుని వాక్యం చెప్తుంది. ఓ పక్కన గిద్యోన్ని దేవుడు రెడీ చేస్తూ ఉంటే యుద్ధానికి, ఓ పక్కన శత్రువు కూడా ఏం చేస్తూ ఉందంటే తన సైన్యాన్ని అంతా కూడా రెడీ చేసుకుంటుందండి. చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఒక మంచి కార్యాన్ని ప్రారంభిస్తాడో దాన్ని పాడు చేయడానికి సాతానుగాడు కూడా ఏం చేస్తాడంటే వాడు కూడా ఎన్నో పన్నాగాలు వేస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యంలో ఉన్న గొప్ప మాట ఏంటంటే ఆ తర్వాత వచనంలో 34వ వచనంలో ఉంది కదా, యెహోవా ఆత్మ గిద్యోను మీద ఆవేశించెను. అంటే ఆ బలహీన పరిస్థితిలో దేవుడు గిద్యోనికి ఏమిస్తూ ఉన్నాడంటే తన బలాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గిద్యోను సందేహాలన్నిటికీ కూడా దేవుడిస్తున్న పరిష్కారం ఏంటంటే, తన భయాలన్నిటికీ కూడా దేవుడిస్తున్న గొప్ప సహాయం ఏంటంటే దేవుడు వాక్యాన్ని దేవుడు అందించాడు. రెండవది దేవుడు తన ఆత్మను దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా దేవుడు ఆ రెండింటిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు మన దగ్గర ఏముందంటే దేవుని వాక్యం ఉంది,
మనలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకని తిమోతిలో మాట ఉంటుంది కదా, దేవుడు మనకు పిరికితనము కలిగే ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలమును శక్తిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు కాబట్టి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి, మన భయములన్నీ విడిచిపెట్టి మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడని ప్రతి విషయంలో కూడా దేవుని కొరకు కొనసాగే వారికి ఉండాలని ప్రభు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే గిద్యోను బోర ఊదడం జరిగిందో 32,000 మంది సైనికులు వచ్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 32,000 మంది సైనికులు సిద్ధమై వచ్చారట. ఇజ్రాయేల్ అందరూ వచ్చారట. వచ్చేసినప్పుడు మరలా గిద్యోనికి డౌట్ వచ్చింది. అమ్మో, శత్రువులు చూస్తూ ఉంటే చాలామంది ఉన్నారు, ఈ 32,000 మంది చనిపోతారా యుద్ధం చేయడానికి? నేను మరలా భయపడ్డాడు. భయపడి దేవుడు మరలా ఇంకో సూచన అడిగాడు, దేవా ఇదిగో ఈ బొచ్చు నీ దగ్గర తీసుకొస్తున్నాను, ఇది ఈ రాత్రి ఈ భూమి మీద పెడతాను. పొద్దునయ్యేసరికి ఈ గొర్రె బొచ్చు మాత్రం ఎలా ఉండాలంటే తడిగా ఉండాలి, మిగతా భూమి అంతా కూడా ఎండిపో ఉండాలంటే అలాగే అన్నాడు దేవుడు. పొద్దునయ్యేసరికి అలాగే జరిగిందండి. మరలా డౌట్ వచ్చిందట, లేదు లేదు ఈసారి నెక్స్ట్ ఏం చేద్దామంటే గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి, గ్రౌండ్ అంతా కూడా తడిసిపో ఉండాలంటే మరలా పొద్దున్న లేచేసరికి దేవుడు ఆ సూచన కూడా దేవుడు అనుగ్రహించాడు. వెంటనే మరలా దేవుళ్ళు ఏం కలిగిందంటే మరలా విశ్వాసం కలిగింది. చూడండి, ఇక్కడ గిద్యోను జీవితం చూసినప్పుడు కొన్నిసార్లు మన విశ్వాసం ఎలాగైతే ఉంటుందో గిద్యోను విశ్వాసం కూడా అలాగే ఉందండి. దేవుడు ఎన్నిసార్లు మన పట్ల కార్యం చేసినా, ఎన్ని విధాలుగా దేవుడు మనకు సహాయం చేసినా మరలా ఏదో విధంగా దేవుడు మనం సందేహిస్తూనే ఉంటాం. అయినప్పుడు కూడా దేవుడు మనం విడిచిపెడతాడా? అయినప్పుడు కూడా దేవుడు మరలా ఏం చేస్తాడంటే తన నమ్మకత్వం ఎంత గొప్పదో, తన యొక్క మరి వాక్యములో వాగ్దానాలు ఎంత నమ్మదగినవో దేవుడు మనకు తరచుగానే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందుకని వాక్యం చెప్తుంది, మనం నమ్మదగిన వారమైనప్పుడు కూడా మన దేవుడు నమ్మదగిన దేవుడు. మన విశ్వాసంలో అప్పుడప్పుడు మనం పడిపోతున్నప్పుడు కూడా, మనం జారిపోతున్నప్పుడు కూడా, దేవుడు దూరం అయిపోతున్నప్పుడు కూడా దేవుడు మాత్రం మనం విడిచిపెట్టాడు. ఈ ప్రతికూల పరిస్థితిలో ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ ప్రతికూల పరిస్థితిలో నువ్వు దేవుని మీద ఇంకా నిరీక్షణ కలిగి, నా పట్ల నా కుటుంబం పట్ల దేవుడు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడని నువ్వు నమ్మగలుగుతా ఉన్నావా? ఈరోజు మన విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఒక ఇంట్లోనట 2 అక్క చెల్లెలు కొట్టుకుంటున్నారట. దేనికోసం కొట్టుకుంటున్నారంటే వారు ఆ చెల్లి అంటుందట, భూమి చుట్టే సూర్యుడు తిరుగుతున్నాడని చెల్లి అంటుందట. అక్క అన్నదట, లేదు లేదు భూమే సూర్యుడు చుట్టూ ఏం చేస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. చెల్లి అంటుందట, లేదు లేదు నేను ప్రతిరోజు చూస్తున్నాను, పొద్దున అయ్యేసరికి సూర్యుడు ఎక్కడ ఉంటున్నాడు, ఈస్ట్లో ఉంటున్నాడు, సాయంత్రం అయ్యేసరికి ఏం చేస్తున్నాడు, వెస్ట్లో ఉంటున్నాడు, భూమి కదలట్లేదు, సూర్యుడే కదులుతున్నాడు అని చెల్లి అంటుందట. లేదమ్మా అది కాదు, సూర్యుడే కదలకుండా ఉంటాడు, భూమి ప్లానెట్స్ అన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాయంటే నేను నమ్మను నేను అంటుందట. ఈలోగా వారి డాడీ వచ్చారు, ఏంటి మీరు ఎలా కొట్టుకుంటున్నారంటే అప్పుడు చెప్పిందట అక్క ఎలాగా చెల్లి అంటుందంటే డాడీ అన్నారంటే, లేదమ్మా సూర్యుడు చుట్టే ఎవరు తిరుగుతున్నారు, భూమి అన్నీ కూడా ప్లానెట్స్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి, మనకి ఆ సూర్యుడు తిరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పుడు కూడా మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు తెలియట్లేదు ఆ విషయం అని డాడీ అన్నారట. వెంటనే వాళ్ళ చెల్లి ఇంకా ఆలోచన చేస్తూ ఉందట. వాళ్ళ అక్క అన్నదట, నువ్వు ఎంత చెప్పినా నువ్వు నమ్మట్లేదు కదా, నేను మాత్రం డాడీ చెప్పింది మాత్రం నేను నమ్ముతానని వాళ్ళ అక్క అన్నదట. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కూడా చెప్తుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అందుకనే మనం చూస్తున్న వాటిని కాకుండా మనం ఏం నమ్మాలంటే, మనం విశ్వాసం అంటే అసలు ఏంటండి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఈరోజు కనబడిన వైరస్ కాదు మనం భయపడాల్సింది, కనబడిన దేవుడికి మనం భయపడాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇక్కడ గిద్యోను విశ్వాసం కూడా చూసినట్లయితే దేవుడు సూచనలు ఇస్తున్నప్పుడు కూడా ఇంకా సందేహిస్తూ కొనసాగుతున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా తన యొక్క మరి విశ్వాసాన్ని తను పెంచుకుంటూ ఉన్నాడో 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరుగుతూ ఉందట చూడండి. దేవుని వాక్యంలో న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు, ఇశ్రాయేలు
నా బహుకాలము నాకు రక్షణ కలుగజేసుకొని అనుకొని నా మీద ఆశ్చర్యపడుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరగా గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులను విడినట్లుగా ప్రకటించమని గిద్యోనుకు సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయాను. గిద్యోను బోర ఊదినప్పుడు యుద్ధానికి రండి అని చెప్పినప్పుడు ఎంతమంది వచ్చారట? 32,000 మంది వచ్చారట. వచ్చేసరికి దేవుడు మరలా మాట్లాడుతూ గిద్యోనుతో అన్నాడట, గిద్యోను నీ దగ్గర ఉన్న సైన్యం చాలా ఎక్కువగా ఉంది అని దేవుడు అన్నాడు. అసలు గిద్యోను ఏమనుకున్నాడు? ఈ 32,000 మంది సరిపోరు అనుకున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే వీళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు కాబట్టి ప్రజలందరినీ కూడా నువ్వు తీసుకొచ్చి ఒక ప్రకటనవై మీలో ఒకవేళ యుద్ధం అంటే ఎవరికైనా భయం అంటే ఇంటికి వెళ్ళిపోండిరా అని చెప్పమన్నాడు. అలాగే గిద్యోను చెప్పాడు. గిద్యోను చెప్పేసరికి 32,000 మందిలో ఎంతమంది ఇంటికి వెళ్ళిపోయారట? ఎప్పుడు ఈ మాట చెప్తాడో అని రెడీగా ఉన్నారు కొంతమంది. 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారట. ఇంక ఎంతమంది మిగిలారంటే గిద్యోనుతో 10,000 మంది మాత్రమే ఉన్నారు. 10,000 మంది ఉన్నప్పుడు మరలా దేవుడు మాట్లాడన్నాడట, ఇంకా నీ దగ్గర ఎక్కువ ఉన్నారట. ఓ పక్కన గిద్యోను మాత్రం టెన్షన్ వచ్చేస్తుంది. 32,000 మంది సరిపోరు అనుకుంటే ఇప్పుడు 10,000 మంది అయిపోయారు. ఈ 10,000 మంది కూడా దేవుడు ఎక్కువ మంది అంటున్నాడు ఏంటని భయపడుతూ ఉన్నాడు. దేవుడు అన్నాడు కదా, వీరు అసలు యుద్ధానికి రెడీయో కాదో తెలుసుకోవడానికి దేవుడు వారిని ఒక వాగు దగ్గర తీసుకువెళ్ళమన్నాడు. వాగు దగ్గరికి వెళ్ళారట. వాగు దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు అన్నాడట, వీరు ఎలాగ నీళ్లు తాగుతున్నారు కనిపెట్టమన్నాడు దేవుడు. కనిపెట్టమంటే అందులో సుమారుగా 9,700 మంది నీళ్ళల్లో తాగుతున్నారంటే ఆ నీటి వాగు దగ్గరికి వెళ్ళిపోయి వారు మోకరించి ఆ నీటిలో ముఖం పెట్టి తాగేస్తున్నారంట. 300 మంది మాత్రం ఏం చేశారంటే నీటిని వారి చేతులు దోస్తులతో తీసుకుని మోకరించి వారు ఆ దోస్తులోంచి కుక్క గతికినట్లుగా వారు గతికి నీళ్లు తాగినట్లుగా దేవుని వాక్కి సెలవిస్తాం. దేవుడు అన్నాడట, ఆ 9,700 మందిని దేవుడి ఇంటికి పంపించమన్నాడు. ఎందుకంటే వారు ఎలా లేరంటే యుద్ధానికి రెడీగా లేరు. ఈ 300 మంది మాత్రం ఎలా ఉన్నారంటే వారు నీటిని చేత్తో వారు తీసుకున్నారు కాబట్టి, దోస్తులతో తీసుకున్నారు కాబట్టి ఓ పక్కన ఒకవేళ శత్రువు వచ్చినా వెంటనే వారు యుద్ధం చేయడానికి వారు ఎలా ఉన్నారు? వారు రెడీగా ఉన్నారు. ఆ 9,700 మంది మాత్రం మొక్క అంతా ఇందులో పెట్టేసరి నీటిలో పెట్టేసి తాగేస్తూ ఉన్నారు. వాళ్ళు పనికిరారని దేవుడు చెప్పడం జరిగింది. ఆ 300 మందితో దేవుడు యుద్ధానికి పంపించినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, వారు యుద్ధానికి రెడీగా ఉన్నారో లేరో దేవుడు తెలుసుకోవడానికి కేవలం వారు నీళ్ళు ఎలా తాగుతారో చూస్తే సరిపోయింది దేవునికి. అంటే మన అలవాట్లు బట్టి మనం ఎలాంటి వారో దేవుడు చెప్పేస్తాడు. ఈరోజు మీ దేవుని బిడ్డలు అందుకనే యెహోవా కన్నులు ఎక్కడున్నాయట? ప్రతి స్థలం ముందు ఉన్నాయి. మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నాడు. మన అనుదినము మన అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, మనం చేసే కార్యాలు ఎలాగా ఉన్నాయో దేవుడు చూస్తాడు. వాటిని బట్టి మనం దేవుని కొరకు వాడబడతాం లేదో దేవుడు చెప్పగలడు. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉందండి, వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ యాక్షన్స్, వాచ్ యువర్ యాక్షన్స్ దే బికమ్ యువర్ హ్యాబిట్స్, వాచ్ యువర్ హ్యాబిట్స్ దే బికమ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ క్యారెక్టర్ ఇట్ బికమ్స్ యువర్ డెస్టినీ అనే సామెత ఉంది. తెలుగులో చెప్పాలంటే నీ ఆలోచనలు జాగ్రత్తగా ఉంచుకో. ఎందుకంటే ఆలోచనలు ఏమవుతాయంటే అవి కార్యాలుగా మారుతాయి, పనులుగా మారుతాయి. నువ్వు ఏం చేస్తున్నావు జాగ్రత్తగా చూసుకో, ఆ పనులే నీ జీవితంలో అలవాట్లుగా మారుతాయి. నీ అలవాట్లు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూసుకో, అదే నీ స్వభావంగా మారుతుంది. నీ స్వభావం ఎలా ఉందో జాగ్రత్తగా చూసుకో, అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుందని ఇంగ్లీష్లో ఒక మంచి సామెత ఉందండి. మీ దేవుని బిడ్డలారు ఇక్కడ ఈ ప్రజల అలవాటు బట్టి వారు నిజంగా వారు యుద్ధం చేయగలరో లేదో చెప్పేసే పరిస్థితిలో వారు ఉన్నారు. 300 మంది మాత్రము వారి యుద్ధానికి రెడీ అయినట్లుగా దేవుడి వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఓ పక్కన గిద్యోనుకు మాత్రం ఇంకా డౌట్గా ఉంది. 300 మంది సరిపోతారా? 32,000 మంది ఎక్కడ, 300 మంది ఎక్కడ? అప్పుడు దేవుడు మరలా గిద్యోనుతో మాట్లాడుతూ, చదవడానికి సమయం లేదు కాబట్టి గిద్యోను అంటాడు కదా, గిద్యోనుతో దేవుడు అంటాడు కదా, ఒకవేళ నీకు ఇంకా డౌట్గా ఉంటే నువ్వేం చేస్తావంటే నువ్వు శత్రువులు ఎక్కడైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వారు ఏం మాట్లాడుకుంటున్నారు నువ్వు వినని దేవుడు చెప్పినప్పుడు రాత్రి వేళ సీక్రెట్గా ఆ గిద్యోను ఒక ఆయన తీసుకుని ఆ శత్రువుల దగ్గరికి వెళ్తాడట. వెళ్ళినప్పుడు శత్రువులు మాట్లాడుకుంటున్నారట, ఒక 2 శత్రువులు మాట్లాడుకుంటున్నారట. వారిలో ఉన్న సైన్యం ఎవరు మాట్లాడుకుంటున్నారంటే, ఒరే రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కల్లో ఒక 50 రొట్టె వచ్చేసి మన టెంట్లోకి వచ్చింది, టెంట్లోకి వచ్చేసి టెంట్ను పడగొట్టేసింది అని అంటే వెంటనే ఆ స్నేహితుడు అన్నాడట, అమ్మో ఈ 50 రొట్టె ఎవరికి సూచనగా ఉందంటే ఇది గిద్యోనుకు సూచనగా ఉంది, గిద్యోను ద్వారా దేవుడు మనందరినీ కూడా చంపేయబోతున్నాడు అని వారు మాట్లాడుకుంటుంటే ఈ మాటలు ఎవరు విన్నారంటే గిద్యోను వినడం జరిగింది. వెంటనే ధైర్యం తెచ్చుకుని
దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు అక్కడ 7వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. గిద్యోను ఆ కల వివరము దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి వెళ్ళండి ప్రతివాని చేతికిచ్చి వాని పెట్టాను. నన్ను చూచి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండును కొట్టుకొనుకు పోవుచున్నాను. నేను చేయనట్లుగా మీరు చేయవలెను. చాలమ్మా, ఆ వాక్యాన్ని మనం చూసేటప్పుడు గిద్యోను అన్నాడు కదా, అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి లేండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడు అని చెప్పినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. మొట్టమొదటిసారిగా గిద్యోను ఎలా మాట్లాడుతున్నాడంటే విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. ఆ మిద్యానీయులు ఎవరి చేతికి దేవుడు ఇవ్వబోతున్నాడు? మన చేతికి దేవుడు అప్పగించిపోతున్నాడు. ఎప్పుడు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఎప్పుడైతే శత్రువులు వారి నాశనం గురించి మాట్లాడడం వినడం జరిగిందో వెంటనే విశ్వాసంలో బలవంతుడు గిద్యోను ఇప్పుడు యుద్ధం చేయడానికి కూడా రెడీ అవుతూ ఉన్నాడు. ఇదేమని బిడ్డలారా, మన జీవితాల్లో భయం మనకు దూరంగా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఎల్లప్పుడూ దేవుడిని నమ్ముకునే వారిగా ఉండాలి. అందుకని మాట ఉంటుంది కదా, 62వ కీర్తన అనుకుంటా ఒక మాట చూస్తాం. 62వ కీర్తన 8వ వచనంలో చూడండి అమ్మా. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. నా జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు ఏముంచండి? నమ్మిక ఉంచండి. కానీ మనం అప్పుడప్పుడే దేవుని నమ్ముకుంటాం, కష్టం వచ్చినప్పుడే దేవుని నమ్ముకుంటాం. కానీ ఎల్లప్పుడూ కూడా మనం ఎవరు నమ్ముకోవాలంటే మనం దేవుని నమ్ముకునే వారిగా ఉండాలి. ఒక అమ్మాయిట బైబిల్లో రెడ్ పెన్తో గీతలు గీసేస్తుంటే వాళ్ళ మమ్మీ వెళ్ళి చూసిందాడు. చూసి ఏం చేస్తున్నావమ్మా అని అంటే, చూడు మమ్మీ అని చూపించిందాడు. చూపిస్తే ఆది కాండం నుంచి బైబిల్ అంతట్లో దేవుడు అన్న మాట ఎక్కడైతే ఉందో అక్కడ సర్కిల్ చేసేస్తున్నాడు. ఏ మాట దగ్గరండి? గాడ్ అని కనిపిస్తే చాలు సర్కిల్ చేసేస్తున్నాడు. వాళ్ళ మమ్మీ అడిగిందండి, ఏంటమ్మా గాడ్ అన్న మాటను సర్కిల్ చేస్తున్నావు అంటే, ఎప్పుడైనా దేవునితో అవసరం వస్తే వెంటనే దేవుడిని ఈ విధంగా మనం ఈజీగా మనం తెలుసుకోవచ్చు కదా, ఈజీగా దేవుణ్ణి మనం వెతకొచ్చు కదా. అందుకని గాడ్ ఉన్న మాటను అన్నిటి కూడా రౌండప్ చేసేస్తున్నాను అన్నదంట. బైబిల్ యొక్క నిజమైన ఉపయోగం ఏంటో అమ్మాయి చిన్న అమ్మాయి తెలుసుకుందండి. దేవుడు తన వాక్యం మనకి ఎందుకు ఇచ్చాడంటే, మనం ఎప్పుడు దేవుడి సహాయం కావలసిన మన వాక్యం దగ్గరికి వెళ్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. 26వ అధ్యాయం 3వ వచనం యెషయా గ్రంథంలో ఏముందండి? ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వాడిని నువ్వు ఏం చేస్తావు? పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావు. ఎలాగనగా అతడు నీ యందు నమ్మిక విశ్వాసం ఉంచున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యం నమ్ముకుంటారో వాని దేవుడు శాంతితో సమాధానంతో దేవుడు ఉంచుతాడు. ఈరోజు దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే, ఎలాంటి పరిస్థితులైనా దేవుని వాక్యం మనకి ఏమిస్తుందండి? మనకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం మనకు బలమనిస్తుంది. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని, మన దేవుని ఎల్లప్పుడూ నమ్ముకునే వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే, మనము భయములు మనకు దూరమై విశ్వాసంలో మనం ఎదగాలంటే మన దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు అని మనం నమ్మాలి. గిద్యోను తిరిగి వెళ్ళి ఏం చెప్పాడండి ప్రజలందరితో? లేండి, దేవుడు మనల్ని ఏం చేయబోతున్నాడు? మిద్యానీయులను మన చేతికి దేవుడు అప్పగించిపోతూ ఉన్నాడు. ఈరోజు అందుకని యుద్ధం ఎవరిదంటే యెహోవాది. కాబట్టి మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఏ పరిస్థితులు మనం ఉన్నా సరే దేవుడు మనకు గొప్ప విజయం ఇచ్చే దేవుడని ఈరోజు లేఖన గ్రంథాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే ఆ 118వ కీర్తనలో దావీదు రాస్తూ అంటాడు కదా, చక్కని మాటలు అంటాడు. 118వ కీర్తన ఒకసారి చూడండి అమ్మా. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఇంకా కిందకు వచ్చేసినట్లయితే, నలుదిశలు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నెక్స్ట్ వచనంలో మనం చూసినప్పుడు, కందిరీగ వలె వారు నా మీద మురిసి ఉన్నారు, ముళ్ళ కాల్చిన మంట అయిపోయినట్లు వారు నశించిపోయి, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడినట్లు నీవు
నన్ను గట్టిగా త్రోసితివి. రైట్. యెహోవా నాకు సహాయం చేసెను. 16 వచనం, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని దేవుని వాక్యం చెప్పింది. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయనే నా రక్షణ ఆధారం అని భక్తుడు సెలవు ఇవ్వడం జరిగింది. ఎంతోమంది మనం చుట్టుకున్నా, ఎలాంటి తెగులు ఈరోజు సంచారం చేస్తూ ఉన్నా, ఈరోజు దాని మీద ఎవరు మనకు విజయం ఇస్తారంటే మన దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఈ దేవుని బిడ్డలారు ఈరోజు ఆయన వాక్యాన్ని మనం నమ్ముకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం నమ్ముకుని దేవుని ఆత్మకు మనం చోటు ఇచ్చినట్లయితే, గిద్యోను వలె మన విశ్వాసముతో దేవుని వాక్యాన్ని మనం ప్రకటించినట్లయితే ప్రతి శత్రువు మీద, ప్రతి ఆ సమస్య మీద కూడా దేవుడు మనకి విజయాన్నిచ్చే దేవుడు అని దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. 300 మందిని సిద్ధపరచాడు గిద్యోను. సిద్ధపరచానంటే నేను ఏదైతే చెప్తానో అదే మీరు చేయండి అన్నప్పుడు 300 మందిని 3 టీమ్స్గా డివైడ్ చేశాడు. డివైడ్ చేసి 3 కొండల మీద పంపించి వారికి ఇచ్చిన ఆయుధాలు ఏంటంటే ఏమి ఇచ్చాడట? ఒక బోర, ఒక కొండ, ఒక దివిటి మాత్రమే. సాధారణంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తారండి? కత్తులు, డాలు తీసుకెళ్తారు. కానీ గిద్యోను ఏం పంపిస్తున్నాడు? ఏమిచ్చి పంపిస్తున్నాడు? ఒక కొండ, ఒక బోర, ఒక దివిటి అట. రాత్రి వేళ శత్రువులందరూ పడుకున్నారట. వారు ఎక్కడైతే వారు గుడారాలు వేసుకున్నారో పడుకున్నారట. పడుకునేసరికి గిద్యోను ఏం చేశాడంటే, గిద్యోను బోర వద్దం స్టార్ట్ చేసినప్పుడు 300 మంది బోరల వద్దం స్టార్ట్ చేశారట. కొండలు పగలగొట్టారట. పగలగొట్టి ఎప్పుడైతే దివిటీలు వెలిగించి వారు నడుచుకుంటూ వస్తూ ఉన్నారో శత్రువు భయపడిపోయాడు. ఎందుకంటే సాధారణంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు కొన్ని బోర్లో పట్టుకెళ్తారు, యుద్ధానికి మేము వస్తామని చెప్పడానికి. కానీ 300 మంది ఎప్పుడైతే బోర ఊదారో ఆ 300 ద్వీపాలు ఎప్పుడైతే చూస్తారో అమ్మో చాలామంది సైన్యం వచ్చేస్తుందని వారు భయపడిపోయి ఆ భయముతో దేవుడు కూడా ఏం చేశారంటే 22వ వచనం చూసినప్పుడు 7వ అధ్యాయం 22వ వచనం ఈ మాట కనిపిస్తుంది. బోరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గము వాని పొరుగు వానికి మీదగా త్రిప్పెను. చాలమ్మా, నేను వాక్యలు మనం చూస్తూ ఉన్నాం కదా. ఎప్పుడైతే ఆ బోరలు ఊది వారు దివిటీలు పట్టుకుని కొండలు పాల్గొంటూ వస్తున్నారో దేవుడు ఏం చేశాడంటే శత్రువుల్లో ఒకరి ఖడ్గం మరొకరి మీద దేవుడు తిప్పాడు. అంటే శత్రువులు ఏం చేసుకుంటారంటే వారు చంపుకొని వారు చనిపోయినట్లుగా దేవుని వాక్యలు మనం చూస్తూ ఉన్నాం. వారిగానే దేవుడు ఏం చేశాడంటే అక్కడ విరోధం ఏర్పాటు చేసి నిజంగా ఆ గిద్యోను చేతికి దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యలు మనం చూస్తూ ఉన్నామండి. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము గిద్యోను వలె ఒకవేళ మనకు కూడా బలహీనతలు ఉన్నప్పుడు, ఎవరి విశ్వాసం కూడా గొప్పది కాదు, అయితే మన విశ్వాసాలు ఎదుగుతూ మనకు సందేహాలు వచ్చినప్పుడు మన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన సందేహాలన్నీ తొలగించడానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. మన బలపరచడానికి దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చాడు. కాబట్టి భయము లేని విశ్వాసంతో మనం కొనసాగాలంటే సందేహాలు వస్తాయి, కానీ సందేహాలు మనం ఎవరి దగ్గర తీసుకువెళ్ళాలంటే గిద్యోను వలె మన దేవుని దగ్గర తీసుకువెళ్ళాలి. అందుకని బైబిల్లో మాట ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే వాడు ఏం చేయాలట? దేవుణ్ణి అడగాలి. దేవుని అడిగితే యాకోబు 1:5 ఏమనుందండి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మాట మనకు కనిపిస్తుంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఈరోజు ఏ విషయంలో అయినా సరే మనము దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు తప్పనిసరిగా ఆ విషయంలో మనకు జ్ఞానాన్ని, సహాయం దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడని యెహోవాను మనము ఆశ్రయించాలి. అయితే దేవుని జ్ఞానం మనకి ఎలాంటి సహాయం చేస్తుందండి? ఆ యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయము 17వ వచనం ఈ మాట కనిపిస్తూ ఉంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనది, నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. చూసారా, పైనుండి దేవుడిచ్చే జ్ఞానమట. మనం దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని అడిగితే ఎలాంటి జ్ఞానం దేవుడు ఇస్తాడంటే మొట్టమొదటిగా పవిత్రమైన జ్ఞానాన్ని ఇస్తాడట. ఆ జ్ఞానం మనకి సమాధానాన్ని ఇస్తుందట. సులభంగా లోబడేవారుగా ఆ జ్ఞానం చేస్తుందట. కనికరమును మంచి ఫలముతో నిండేవారుగా దేవుడు మనం సిద్ధపరుస్తాడు. గిద్యోను జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ప్రారంభంలో భయపడ్డాడు. ప్రారంభంలో దేవుని మీద చాలా సందేహాలు ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి.
కానీ తను రుజువు అడిగినప్పుడు ప్రతి దానికి కూడా దేవుడు రుజువు ఇచ్చాడు, ప్రతి దానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అలాగే మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలని దేవుడిని అడిగినప్పుడు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా, తన సేవకుల ద్వారా, తన ప్రవక్తుల ద్వారా దేవుడు మాట్లాడి దేవుడు మనం బలపరచడానికి దేవుడు గొప్ప దేవుడు అన్నాడు. చూడండి, గిద్యోను ప్రారంభంలో నేను ఏం చేయగలను, నేను చాలా చిన్నవాడిని కదా అన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని బలం మీద ఆధారపడ్డాడో గొప్ప విజయం దేవుడు అతని చేతికి ఇచ్చాడు. అందుకని పౌలు అన్నాడు కదా, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడు. మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో, మనం బలహీనంగా ఉండడం కూడా మనకు చాలా అవసరం. మనం బలవంతంగా ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళాం, బలహీనంగా ఉంటేనే మన దేవుని ఆశ్రయిస్తాం. కానీ మన బలహీనతలో కూడా, అందుకనే పౌలు అంటాడు, నేను అతిశయిస్తున్నాను, నా బలహీనతలు బట్టి నేను గర్వపడుతూ ఉన్నాను. ఈరోజు ఏ సమస్యలు ఉన్నా సరే మన సమస్యలు కూడా మనం ఆనందించేవారిగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడం దేవుని వాక్యం చెప్పింది. ఎందుకంటే సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి వాటి నుంచి విడిపించి దేవుడు మరలా గొప్ప విజయం దేవుడు మనకు అనుగ్రహించడానికి దేవుడు గొప్ప దేవుడు. అయితే ఈరోజు మనము నిజంగా దేవుని వాక్యం నమ్ముకుని జీవిస్తున్నామా? గిద్యోను ఎలాగైతే దేవుని వాక్యం నమ్మడానికి టైం పట్టిందో, ఈరోజు మనం కూడా ఇంకా సందేహిస్తున్నామా దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని సందేహించకుండా మన దేవుని మాట ఇది నమ్మదగినది. దేవుని వాక్యం గురించి ఒక మంచి మాట ఉంటుంది కదా, 119వ కీర్తన చూసినట్లయితే 89వ వచనం చూడండమ్మా. 119వ కీర్తన 89వ వచనంలో ఈ మాట ఉంటుంది, యెహోవా నీ వాక్యము నీ విశ్వాస్యత తరతరములు ఉండును, నీవు భూమిని స్థాపించి అది స్థిరముగా ఉన్నది, సమస్తమును నీకు సేవ చేయుచున్నది. 93వ వచనం, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడూను వాటిని మరువునని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని వాక్యం అతను ఏం చేస్తుందట? బ్రతికించింది. కాబట్టి నీ వాక్యాన్ని నేను విడిచిపెట్టను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నమ్ముకున్నట్లయితే చూడండి, 56వ కీర్తనలో కూడా ఇందాక చదువుకున్న 56వ కీర్తనలో 4వ వచనంలో ఈ మాట అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడు చూడండి, దేవుని యందు అమ్మ అక్కడ మాట మర్చిపోయి, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను, శరీరదారులను ఏమి చేయగలను. ఎంత మంచి మాట అండి, ఎంత గొప్ప ధైర్యంతో మాట్లాడుతున్నాడు. 3వ వచనంలో నాకు భయము, చాలా భయపడుతున్నాడు. భయపడుతున్నాడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, దావీదుకు దేవుడు తన వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. 4వ వచనం అన్నాడు కదా, దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తిస్తున్నాను, కాబట్టి నేను దేనికి భయపడను, ఎవ్వరు కూడా నన్ను ఏమీ చేయలేరు. ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు తన వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు గొప్ప, ఆ వాక్యం మనకు బలమును శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి న్యూయార్క్ పట్టణంలో ఒక 4 అంతస్తుల మేడ కాలిపోతూ ఉందట. కాలిపోతూ ఉంటే అందులో ఉన్నవారు అందరూ వచ్చేసారు బయటికి. అయితే 4వ అంతస్తులో ఒక గుడ్డ ఆవిడ చిక్కిపోయిందట. ఆవిడ తీసుకురావడానికి ఎవరు లేరు. ఈ ఫైర్ మెన్ పైకి వెళ్దాం అనుకుంటుంటే వెళ్ళలేని పరిస్థితి. చాలా ట్రై చేస్తున్నారు, మంటలన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయి, స్మోక్ అంతా నిండిపోయిందట. ఇలాంటి పరిస్థితిలో ఆ ఫైర్ మెన్ ఏం చేశారంటే, ఆ కింద గ్రౌండ్ మీద ఉండి వారు ఒక నెట్ ఏర్పాటు చేశారట. నెట్ ఏర్పాటు చేసి అరుస్తూ ఉన్నారట, అమ్మా కింద మేము నెట్ ఏర్పాటు చేస్తాం, నువ్వు పైనుంచి దూకే మేము క్యాచ్ చేస్తాం అంటున్నారట. క్యాచ్ చేస్తుంటే ఆవిడ మాత్రం ఆ దూకడానికి భయపడుతుందట. మొట్టమొదటికేమో ఆవిడ గుడ్డావిడి, ఏమి చూడలేదు, ఇప్పుడేమో పైనుంచి దూకేమంటున్నారు. ఎలాగా ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఆ మాత్రం దూకట్లేదట. వాళ్ళు ఎలాగైనా రక్షిద్దామని ప్రయత్నం చేస్తున్నారట. ఈలోగా ఏం జరిగిందంటే, ఆ సిచ్యువేషన్ దగ్గరికి, ఆ ప్రదేశం దగ్గరికి ఆ గుడ్డే ఆ యొక్క అమ్మాయి యొక్క తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి కింద నుంచి ఒక మెగాఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాడు, అమ్మా నేను మీ డాడీని, ఇక్కడ ఫైర్ మెన్ అందరూ కూడా ఏం పట్టుకున్నారంటే నెట్ పట్టుకుని రెడీగా ఉన్నారు, నువ్వు దూకేసినా పర్వాలేదు, వారు నేను కాపాడుతారని చెప్పినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే పైనుంచి దూకిందంట. ఎప్పుడు దూకిందండి? కింద రక్షిస్తామని చెప్పేవారు ఎంత చెప్తున్నా దూకలేదు. కానీ తండ్రి వచ్చి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, అంటే ఎవరి మాట నమ్ముతుందంటే వాళ్ళ సొంత డాడీ మాట నమ్మేది. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే మనకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. ఈరోజు ఆయన తన వాక్యములో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. మీరు చెడ్డవారండి, మీ పిల్లలకు మంచి జీవులు అనుగ్రహిస్తున్నారు కదా, మీ పరలోకమందున తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎక్కువగా ఎన్నో మంచి జీవులు అనుగ్రహించిన దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి వెళ్తే తండ్రి ఇచ్చిన మాటలు మనం చేత పట్టుకున్నట్లయితే
ఈ వాక్యం మనకి ఏం చేస్తుందంటే గొప్ప ధైర్యం మనకు అనుగ్రహిస్తుంది. గిద్యోను తన జీవితంలో భయము నుంచి విశ్వాసమునకు వెళ్ళాడంటే దానికి గల కారణం దేవుడిచ్చిన వాక్యమే. దేవుని వాక్యము ద్వారా దేవుడు మరి ఎన్ని సందేహాలు వచ్చినా ప్రతి దాన్ని కూడా జయించుకుంటూ పూర్తి విశ్వాసం దేవుడి కొరకు కొనసాగాడు. తద్వారా తన ద్వారా ప్రజలకు దేవుడు గొప్ప రక్షణ దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీ విశ్వాసం ద్వారా దేవుడిని కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే విశ్వాస ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో అనేక అవసరం దేవుడు తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తించాలి. దేవుని బట్టి ఆయన వాక్యాన్ని నమ్ముకుని విశ్వాసంలో మనం ఎదుగుతూ మన బైబిలన్నీ పక్కన పెట్టి దేవుని కొరకు కొనసాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని విన్న వారందరూ కూడా చిన్న ప్రార్థనలు ఏకీవించినట్లయితే మీ అందరితో కలిసి చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు మన జీవితాల్లో ఏ విషయంలో మనం భయపడుతూ ఉన్నా సరే మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనకు భయము సంభవించిన దినమున ఆ బైబిల్ విషయంలో మనం దేవునితో చెప్పుకున్నట్లయితే, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు బట్టి నువ్వు భయపడుతున్నావేమో, లేకపోతే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి భయపడుతున్నాయేమో, లేకపోతే నీకు తెలిసిన వారు ఈ తెగులు వల్ల ఎక్కడైనా వారు వేరే ప్రాంతాల్లో ఉండిపోయారేమో, వారిని బట్టి నువ్వు భయపడుతున్నావేమో. ఈరోజు ఏ విషయంలో మనం భయపడుతూ ఉన్నా భయము సంభవించిన దినం మనం దేవుని దగ్గరికి వెళ్దాం. ఈ విషయంలో నేను చాలా దిగులుగా ఉన్నాను, ఈ విషయంలో నేను చాలా కలతగా ఉన్నాను, అయితే నా భయాలు నీ దగ్గర తీసుకొస్తున్నాను తండ్రి. అలనాడు పిరికి వాడైన గిద్యోనును నువ్వు బలపరిచి నీ కొరకు సాహస కార్యాలు చేసేవాడిగా చేస్తావు కదా. ఈరోజు నన్ను బలపరచండి. ఒకవేళ నేను కూడా నా విశ్వాస జీవితంలో నేను సందేహిస్తున్నానేమో, విశ్వాసం నేను పడిపోతున్నానేమో, దేవా నన్ను క్షమించండి. నీ వాక్యాన్ని నేను పూర్ణ హృదయంతో నమ్మేవాడిగా నన్ను చేయండి అని ఒక్కసారి మన హృదయాలతో దేవునితో మాట్లాడదాం. ఈరోజు ఆయన వాక్యము నమ్మదగింది. ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది, బాధలు నెమ్మదిని అనుగ్రహిస్తుంది. దేవుని వాక్యం మనకు శక్తిని ఇస్తుంది, దేవుని వాక్యం మనకు ఆరోగ్యం ఇస్తుంది, దేవుని వాక్యం మనం ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు జయం అనుగ్రహించడానికి దేవుని వాక్యము సజీవంగా ఉన్నది. సజీవమైన దేవుని మాటలు నమ్ముకుందాం. మనలో ఉన్న ఆత్మ మనల్ని బలపరచడానికి, మనకు శక్తిని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. దేవుని ఆత్మకు లోబడే వారిగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న కాలంలో కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించడానికి, అలనాడు న్యాయాధిపతుల కాలాల్లో వారు హీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను మొరపెట్టగా వారు మొరాలకించి వారు పొరపాట్లు వారికి తెలియజేసి వారిని రక్షించడానికి దేవుని ద్వారా గొప్ప కార్యము చేసిన దేవా, ఈరోజు ఒకవేళ నీ బిడ్డలు ఎవరైనా హీన దశలో ఉన్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో, వారిని దర్శించండి. మరి ప్రత్యేకంగా నీకు లోబడిగా వారు మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని నష్టాలు కలుగుతూ ఉన్నా దేని గురించి మేము భయపడకుండా నీ వాక్యాన్ని మేము చేత పట్టుకొని నువ్వు మాకు విజయం ఇచ్చే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు, నువ్వు మాట ఇచ్చిన దేవుడు, తప్పకుండా మాట నెరవేర్చే దేవుడు అని మేము నమ్మి నీ వాక్యాన్ని బట్టి మేము ఆనందిస్తూ నీ ఆత్మ ద్వారా మేము బలము గలవారమై నీ కొరకు ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. విన్న వర్తమానాన్ని మా హృదయాల్లో ఉంచండి. వాక్యాన్ని మేము ధ్యానించుకుంటూ నెవరు వేసుకుంటూ నీకు దగ్గరగా జీవించే వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాన్ని ఎవరైతే లైవ్ టెలికాస్ట్ ద్వారా వాక్యాన్ని ఆలకించారో వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. వారి కుటుంబాలు ఎలాంటి అవసరతలు ఉన్న వాటిని తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రపంచాన్ని బట్టి, దేశాల బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వైరస్ తొలగించమని సన్నిధిలో వేడుకుంటున్నాం. గొప్ప విడుదల మీరు కలిగించేయండి అయ్యా. మరి ఆ ప్రపంచ దేశాల్లో ఉన్న సంఘాలన్నీ కూడా కలిసి మొరపెట్టుచుండగా మా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించి మరి ప్రార్థన చేస్తున్నాం. ప్రజలు నీ వైపు త్రిప్పండి. అనేకులు ఈ యొక్క అంత్య దినాల్లో నీ యొక్క నామాన్ని అంగీకరించే వారిగా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని బట్టి, మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమఘనత నీకు మాత్రమే చెల్లిస్తాం. యేసు పరిశుద్ధ నామం పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి ఎంతో వందనాలు. మరి ఎంతవరకు మంచి వర్తమానం విన్నా దేవుడు మనందరినీ
బలపరిచినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే మన యొక్క దేశం కొరకు, ప్రపంచంలో మరి కరోనా వైరస్తో బాధపడుతున్నటువంటి బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేద్దాం. మరి కరోనా మహమ్మారి అది పూర్తిగా తొలగిపోయినట్లు మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. లాక్డౌన్ ద్వారా చర్చిలో ప్రార్థనలు పెట్టుకోలేకపోతున్నాం, ఆరాధనలు మరి లైవ్ ద్వారానే ఈ విధంగా మరి దేవుని యొక్క సువార్త ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. శుక్రవారం, ఆదివారం దేవుని యొక్క కార్యక్రమాలు చర్చలోనే జరుగుతూ ఉన్నాయి. ఈ దినాన్ని బట్టి దేవునికి ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. ఇదేనో మరి క్యాష్ ప్లే చేయడానికి మన మధ్యన ఉన్నటువంటి విజయ్ గారిని బట్టి ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రియ బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించును గాక. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అతి త్వరలో మరలా ఆరాధనలు ప్రారంభమవుతాయి కనుక మరి ప్రభుత్వం వారు మనకి మంచి జీవు విడుదల చేస్తారు. అందుని బట్టి మనందరూ కూడా ప్రార్థన చేద్దాం, ప్రభు నామమున స్తుతిద్దాం. మరి దేవుడు మనల్ని బలపరచును గాక. అలాగే రత్నవల్లి అలాగే వాళ్ళ చెల్లి ఇద్దరు వచ్చి ఒక పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించుకుందాం. మనందరూ కూడా కుటుంబాల్లో ఉండి మరి మీ కుటుంబాల యొక్క కానుకలు తీసి ఆ దేవునికి సమర్పించండి, కానుకలు పట్టండి. కనుక అవన్నీ కూడా మరి అవకాశమైతే దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు సమర్పించాలని మనం చేస్తున్నాం. ప్రభు నామమున స్తుతిద్దాం. ఒక కీర్తన పాడుకుని ఆరాధన మనం చేసుకుందాం. హల్లెలూయా. ఏం చేశానయ్యా నీ కోసం మీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాటలిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా, ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాటలిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరిచానా, నిన్నే ఎదిరించానా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరిచానా, నిన్నే ఎదిరించానా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. హల్లెలూయా. చెల్లిద్దాం. మరి ఈరోజు మన యొక్క ప్రపంచ దేశంలో మరి బ్రదర్స్ డే జరుగుతూ ఉంది. మరి బ్రదర్స్ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. బ్రదర్స్ డే సందర్భంగా దేవుడు వాళ్ళందరినీ దీవించునుగాక. ఒక కీర్తన పాడుకుని ఆరాధన ముగించుకుందాం. మరి ఫేస్బుక్లో మీరు ఆరాధన చూసి ఉన్నారు. మరి మధ్యాహ్నం నుండి మరి యూట్యూబ్లో కూడా ఇదే ఆరాధన ప్రారంభం అవుతుంది కనుక యూట్యూబ్లో కూడా మీరు చూడవలసిందిగా మనం చేస్తున్నారు. మనందరూ కూడా దేవుని స్తుతిద్దాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము
నీ సత్య వాగ్దాంతముల్ ఈ మాహి మీద కృమ్మారించుమో దేవా, కమ్మర ప్రేమ వర్షాంబుల్ కృమ్మారించుమో దేవా. ఆమేన్. ఈరోజు మన అడ్వకేట్ గారు రామకృష్ణ గారు హేమ గారి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా దేవునికి ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అనకాపల్లిలో ఉన్నటువంటి మన ప్రియులు మరి శాంసన్నయ్య గారి యొక్క మ్యారేజ్ డే కూడా మరి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. ఘనమైన మా తండ్రి పరిశుద్ధాత్మదేవ, నీ నామమును బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కృపా కనికరములు నీ నామములో మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో సహవాసములు ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించండి. ఇదిగో మా కుటుంబాల్లో ఆరాధనలో పాల్గొని నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నాయన ఈ లైవ్లో ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా, అలాగే యూట్యూబ్లో ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా దర్శించి దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప ఆశీర్వాదాలు దయచేయండి. ఈ కరోనా మహమ్మారిని నాయన పారదోలమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన చాలా మంది బిడ్డలు కరోనాకు లోనై ఇదిగో నాయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నీకు వందనాలు తండ్రి. చాలా మంది మరణించి ఉన్నారు. వారి కుటుంబాన్ని ధైర్యపరిచి ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రభువా ఇదిగో తండ్రి మరి వారి యొక్క రూపాస్ గారి యొక్క నాన్నమ్మ గారిని మరి ఇదిగోనైనా మరి వారు నీ సన్నిధానానికి వచ్చి ఉన్నారు. ఆ కుటుంబాన్ని ధైర్యపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపా దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు తినపండి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ చిత్తమైతే ప్రభువా మరి ఇదిగో ప్రభుత్వం వారు మాకు నాయన పర్మిషన్ అనుగ్రహించి నాయన చక్కగా ఆరాధన చేసుకోండి, మా అందరి కొరకు ప్రార్థన చేయండి అని ఆ చెప్పే రోజు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ నామలో సహాయం చేయండి ప్రభా. మా అధికారులను మా ప్రభుత్వ పెద్దలను అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. నీ నామములను తోడుగా ఉండండి. ఎత్తబడిన కానుకలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో మాకు అత్యంత ప్రియులైన ఇదిగో అడ్వకేట్ గారు రామకృష్ణ గారు ఆ కుటుంబాన్ని దీవించండి బాబు. ఎన్నో సంవత్సరాలు ఆశీర్వదించి దీవించి మంచి బిడ్డలిచ్చి మీరు ఆశీర్వదకరంగా చేశారు. ఆ కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మ్యారేజ్ డే జరుపుకొని చూడగా నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభువా ఇదిగో తండ్రి మరి శాంసనయ్య గారు అలాగే దేవుని యొక్క సేవకులు ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సేవ చేస్తున్నారు. 40వ సంవత్సరపు వెడ్డింగ్ యానివర్సరీ డే జరుపుకొని చూడగా ఆ కుటుంబాన్ని వారి బిడ్డలను వారి మనవరాళ్లను మనవళ్లను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకుని బలపరచమని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభు నామాన్ని బట్టి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జై, సిలువ రక్తమే జై. ప్రభు యేసు రక్తమ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు మనందరికీ సదాకాలం తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.